వెల్కమ్ టు ఎథిస్ట్ బ్రిటన్. ఐఎమ్ డాక్టర్ సమరం, ఎథిస్ట్ సెంటర్ విజయవాడ. ఐఎమ్ ప్రమీల, ఎథిస్ట్ సెంటర్ విజయవాడ. ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముఖ్యాంశాలు: గతం కంటే భవిష్యత్ గొప్పది, నిన్నటి రోజు కంటే రేపటి రోజు మరింత మంచిది. ప్రముఖ నాస్తికులు గోరా. అతీత శక్తులనేవి అబద్ధం, అంధవిశ్వాసాలపై కొరడా జుళిపించిన ప్రముఖ రేషనలిస్ట్ ఎథిస్ట్ బసవ ప్రేమానంద్. ధ్యానంతో భగవంతునికి దగ్గరవుతారనేది మనిషిలోని మూఢత్వానికి ప్రతీక డాక్టర్ సమరం. మతం మనిషిని విడదీస్తుంది, నాస్తికత్వం మనుషులని ఏకం చేస్తుంది. నాస్తిక కేంద్రం. భిన్నత్వంలో ఏకత్వం భారతదేశం గొప్పదనం. ఆ గొప్పదనాన్ని భంగపరుస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ధోరణులు. నాస్తిక కేంద్రం. నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ నూతనత్వానికి అడుగులేస్తున్న యూట్యూబ్లో సమరం ఛానల్స్. ముఖ్యాంశాలు చూశారు కదా, ఇక వివరాల్లోకి వెళ్దాం. డాక్టర్ గారు, గతం కంటే భవిష్యత్తు గొప్పది, నిన్నటి రోజు కంటే రేపటి రోజు మరింత మంచిది అని ప్రముఖ నాస్తికులు గోరా గారు అన్న మాటలను కాస్త వివరించండి. ప్రేమిల, నూతన సంవత్సరం వచ్చిందంటే మనందరం హుషారు హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అని అరుస్తాం. అందరం, నువ్వు నేనుగా అందరం అరుస్తాం. ఎంత హుషారుగా అరుస్తాం అంటే ఇంత అంత కాదు. అర్ధరాత్రి 12 కొట్టింది అంటే హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అంటాం. మరి ఇదే హ్యాపీ న్యూ ఇయర్ కింద సంవత్సరం కూడా అన్నాం, అంతకుముందు సంవత్సరం కూడా అన్నాం. అంటే గతం కంటే రాబోయే సంవత్సరం మోర్ హ్యాపీగా ఉంటుంది, ఉండాలి అని ఆకాంక్ష కదా. హ్యాపీ న్యూ ఇయర్ నిరంతరం మన జీవితాన్ని ఆనందమయం, సుఖమయం చేసుకోవాలని ఆశ, ఆకాంక్ష అందరిలో ఉంటుంది. నేను ఉండాలి, నువ్వు ఉండాలి, సమాజం అంతా హాయిగా ఉండాలి అనే కోరిక. హ్యాపీ న్యూ ఇయర్ ఏ ఒక్కడికి చెప్పేగా, అందరికీ కలిపి హ్యాపీ న్యూ ఇయర్ అని ఎంతమంది అందరికీ హ్యాపీ న్యూ ఇయరే, అంతే కదా. ఏ ఒక్కడి పర్టికులర్ వ్యక్తికి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పాం, ప్రతి ఒక్క వ్యక్తికి చెప్తాం. మనం హ్యాపీగా ఉండాలి, ఎయిట్ వాళ్ళు హ్యాపీగా ఉండాలి. వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం హ్యాపీగా ఉంటాం, మనం హ్యాపీగా ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అంచేత ఈ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అనేది మరి చూసేదంటే ఏంటి, భవిష్యత్తు భవ్యంగా ఉండాలి. రేపటి రోజు, రాబోయే కాలం చాలా భవ్యంగా ఉండాలి. ఈ గడిచిన కాలం కంటే వచ్చే కాలం ఉంది. మరి హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అంటే ఈ నూతన సంవత్సరం ఏమైనా కొత్తదానాన్ని అది వెంట పెట్టుకొస్తుందా? అసలు నూతన సంవత్సరం ఏమైనా మోసుకొస్తుందా అని మరి హ్యాపీ న్యూ ఇయర్ నడుస్తాం. ఎవరు ఈ హ్యాపీ న్యూ ఇయర్ చేసి అయ్యేది? ఎలా అవుతుంది హ్యాపీ న్యూ ఇయర్? మనం కోరుకునేటి భవ్యమైన భవిష్యత్తు ఎలా వస్తుంది? నూతన సంవత్సరం మోసుకొస్తుందా? నూతన సంవత్సరం ఉంది, అదే మోసుకురాలేదు. మరి దేవుడు వరాలు ఇస్తాడా? దేవుడు ఉంటే కదా వరాలు ఇవ్వడానికి. కానీ మనం హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి దాంట్లో ఎక్కడ లేని ఆనందాన్ని స్వీకరిస్తాం. అంటే హ్యాపీ న్యూ ఇయర్ అనేది అది మనం చేసుకునేది. మనం మన సంకల్పంతో, మన శక్తితో, మన సామర్థ్యంతో రాబోయే సంవత్సరాన్ని, రాబోయే రోజులు కానీ మనం సుఖవంతం చేసుకుంటాం. అంటే దేని మీద ఉంది? ఎంత హ్యాపీ న్యూ ఇయర్ అనేది దేని మీద ఉంది? మన శక్తి మీద ఉంది, మ్యాన్ పవర్ మీద ఉంది, మనిషి సంకల్పం మీద ఉంది. మనిషి సంకల్పం ఏదైనా జరిగి గతం కంటే భవిష్యత్తు ఉంటే, గతంలో మనం కింద సంవత్సరం చెప్పుకున్నాం కానీ అనుకుని జరగకపోవచ్చు. కానీ ఆ గతంలో జరిగిన తప్పులన్నీ సరిదిద్దుకుంటే, ఆహా ఇలా ఉందా, దీనిలో మార్చుకుంటే ఇంకా బాగా చేసుకోవచ్చు, ఇంకా చేసుకోవచ్చు అనుకుంటాం. పాఠాలు నేర్చుకుని, గతం నుంచి పాఠాలు నేర్చుకుని మనం కొద్దిగా ముందుకు వెళతాం. గతం నుంచి పాఠాలు నేర్చుకుంటాం. అందుకని అంటారు, చరిత్రను చదవడం కాదు, చరిత్రను సృష్టించాలి అంటారు. ఎవరు సృష్టించేది? నువ్వు నేను, మనుషులే సృష్టించేది. చరిత్రను చదవడం కాదు, చరిత్రను సృష్టించాలి. అంచేత గతాన్ని తిట్టుకుంటూ కూర్చోవడం కాదు, భవిష్యత్తుకి మనం చక్కటి మార్గం వేసుకోవాలి. ఎవరు వేసేది? మనిషే. మరి కొంతమంది చేశారు, నూతన సంవత్సరం వచ్చేకల్లా దేవాలయాలకు వెళ్తారు, దేవుడు పూజ చేస్తారు.
ఈ సంవత్సరం నాకు చాలా చక్కగా ఉండేట్లుగా, ఆనందకరంగా, సుఖప్రదంగా ఉండేట్టు దీవించు తండ్రి అని దేవునికి చేసుకుంటారు. ఎవరు మతం కూడా వాళ్ళు అలా వాళ్ళ దేవుడిని ప్రార్థించుకుంటారు. దేవుడు ఏం చేస్తారా? అసలు దేవుడి ఉంటే కదా. కానీ దేవాలయాలకు వెళ్తారు, దేవాలయాలకు వెళ్ళిపోయి మాత్రం వాళ్ళ ఆశల్ని ఆకాంక్షల్ని చేస్తారు. అలా కూర్చుంటే మాత్రం అవుతుందా? అవ్వదు. మనుషులు చేస్తేనే అవుతుంది. మనం చూసినట్లయితే, గతాన్ని చూసినట్లయితే ఎన్నో రకాల బాధలు ఉండేవి, ఎన్నో రకాలండి ఇబ్బందులు ఉండేవి. వాటన్నిటిని మనం సరిదిద్దుకుంటూ, కొత్త పంథానికి మార్గం వేసుకుంటూ, కొత్త విషయాల్ని కనిపెట్టుతూ మన జీవితాన్ని సుఖవంతం చేసుకుంటూ వస్తున్నాం. అంటే అక్కడ ఏముంది? మ్యాన్ పవర్, హ్యూమన్ పవర్, మనిషి యొక్క శక్తి, సామర్థ్యం, ఆలోచన, విజ్ఞత, వివేకము, దాని మీద భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అంటే మ్యాన్ పవర్, మనిషి శక్తి, సామర్థ్యాల మీదే భవిష్యత్తు ఉంటుంది. అంచేత గోరా గారు నిన్నటి కంటే రేపు మంచిది అన్నారు. అంటే నిన్నదాకా మనం అయిపోయిందని మనం చేయలేం. కానీ అయిపోయిన దాంట్లో చేసిన పొరపాట్లను సర్దిద్దుకుంటూ, భవిష్యత్తుకి ప్రణాళిక వేసుకుని, భవిష్యత్తుని అలా తీర్చిదిద్దుకుంటే నిన్నటి కంటే రేపు బాగుండదు. దేవుడి మీద భారం వేసి కూర్చున్నాకో ఎప్పటికీ అవ్వదు. మనిషే మార్చేది. మ్యాన్ ఈజ్ సుప్రీం, మ్యాన్ ఈజ్ మాస్టర్. మనిషే చేసేది. అంతే గోరగారు చెప్పారు, నిన్నటి కంటే రేపు మంచిదంటే ఆ రేపు మంచిది అవడానికి ఎలాగంటే నువ్వే మార్చుకోగలవు. కిందటి సంవత్సరం నువ్వు అనుకున్నట్టు జరగలేదు, ఇంకా చేయాల్సిన ఆశలు ఉంటాయి. మనిషి ఇప్పుడు ఆశాజీవి. ఇంత సరిపోదు, ఇంకా చేయాలి, ఇంకా చేయాలనుకుంటాను. నిజమే, సుఖానికి సౌఖ్యానికి అంతేది. ఒకనప్పుడు మనం ఎక్కడో ఊరు వెళ్ళాలంటే 2 ఎడ్ల బండ్లు ఎక్కి, జట్కా బండి ఎక్కి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఏంటి? ఇంజన్ చివరికి హెలికాప్టర్ మీద వెళ్ళిపోతున్నాం, విమానాల మీద వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఎవడైనా 2 ఎడ్ల బండ్లు ఎక్కి ఊళ్ళు వెళ్తున్నాడా? జట్కా బండ్లు ఎక్కి ఊరు వెళ్తున్నాడా? సైకిల్ ఎక్కి దూరంగా వెళ్తున్నాడా? లేదే. ఎంత కంఫర్ట్ వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది? ఏమైనా దేవుడు ఇచ్చాడా? దేవుడు దింపించాడు ఆయనను? మనం మనిషి చేశాడు దాన్ని. మనిషి నిరంతరం అభివృద్ధి కోసం, అభ్యుదయం కోసం కృషి చేస్తూ ఉంటాడు. అంచేత ఆశాజీవి, ఆప్టిమిస్టిక్. మనిషి ఎప్పుడు ఆప్టిమిస్టిక్, ఆశాజీవిగా ఉంటాడు, నిరంతరం ఉంటాడు, పాజిటివ్గా థింక్ చేస్తుంటాడు. ఏమవుతుంది? అవుతుందా? దేవుడికి దయ ఉంటుందా అని కూర్చుంటే అవదే, అవదు. దేవుడు కాదు, ఎవడు కాదు, నేను చేసేది. నేను మానవ కేంద్ర సిద్ధాంతం ద్వారానే మంచిది జరుగుతుంది. దైవ కేంద్ర సిద్ధాంతం వల్ల మనిషి చతికిలిపడి కూర్చుంటాడు. నిజంగా వాస్తవాన్ని చూసేట్లయితే వీడు దేవుడు పూజిస్తాడు. ఏమని? నా జీవితాన్ని చక్కగా చెయ్యి, సంవత్సరం సుఖవంతంగా చెయ్యి, మా అమ్మాయి పెళ్ళేట్లు చెయ్యి, మా అబ్బాయికి ఉద్యోగం చెయ్యి, లేదా నా ప్రమోషన్ చేయడం చెయ్యి, నా ఆరోగ్యం బాగుపడేట్టు చెయ్యి అని దేవుడు కోరుకుంటాడు. కానీ అలా ప్రార్థించేసి కొబ్బరికాయ పుట్టి చూరుకుంటున్నాడా? లేదు కదా. ఆ కుర్రోడు చదువుతున్నాడు, పాస్ అవుతున్నాడు. ఆ అమ్మాయి పెళ్లి గురించి ఆలోచిస్తున్నాడు, సంబంధాలు సరైన సంబంధం చూస్తాడు, పెళ్లి చేస్తాడు. అంతేగాని దేవుని పెళ్లి చేయడుగా. ఆ రోజు వచ్చి కళ్యాణం రోజు వస్తే అదే అయిపోతుందని ఎవడు కూర్చుంటే ఎప్పుడో పెళ్ళి లేవు. అంటే హ్యూమన్ ఎఫర్ట్, మానవ కృషే అభ్యుదయానికి మార్గం. అంచేత నిన్నటి కంటే రేపు మంచిదంటే కిందటి సంవత్సరం మనం సాధించలేని దాంట్లో ఎక్కడో మన ఇంకా ఆలోచన, ఇంకా మన కృషి తక్కువగా ఉంది, మన ఆలోచన తక్కువ ఉంది, మన ప్లానింగ్ తక్కువ ఉంది, మన విజ్ఞానం తక్కువ ఉంది. మన విజ్ఞానం తక్కువ ఉంది. అంచేత గతంలో చూస్తే మరి ఇన్ని రకాల బాధలు ఉన్నాయి. ఇప్పుడున్నాయా? చాలా మంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది. ఇంకా ఎంత సులువైపోతుంది ఇప్పుడు పని అంతాను, ఎంత సులువైపోతుంది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడంతో. ఎంత రెవల్యూషను ఈ డిజిటల్ యుగం వచ్చిన తర్వాత, చెప్పలేంత రెవల్యూషన్. కానీ మనిషిని మాత్రం మర్చిపోకూడదు. వీటన్నిటిని కనిపెట్టింది, చేసేది ఎవడు? మనిషి చేస్తున్నాడు. ఇప్పుడు రోబోస్ వస్తున్నాయి,
ఫ్యాక్టరీలో పనిచేసే అన్నీ చేస్తున్నాయి. ఆ రోబోట్స్కి సంబంధించిన కరెంటు లేకపోతే, ఆ రోబోట్స్ బ్యాటరీ మనిషి పెట్టకపోతే ఆ రోబో ఎందుకు పనిగా రాయిలా పడి ఉంటుంది. ఎవడు చేసేది కనెక్షన్ ఇచ్చేది ఎవడు? మనిషి. ఆ పవర్ కనెక్షన్ లేకపోతే రోబో కూడా డౌన్. అంచేత మనిషి మూలం. అంతేగాని ఏదో కొత్త రోబోలు వచ్చాయి, ఇంకొచ్చి చేసేస్తాయి, మనిషిని ముంచేస్తాయంటే ఏం మంచం. మనిషి కాంటే అడెట్ల నోరు మూయిస్తాడు. అంటే మనిషి మానవత్వంతో మంచితనంతో ముందుకు వెళ్ళాలి. ఆలోచనలు అలా ఉండాలి. అంచేత ఈ అభివృద్ధి అంతా కూడా ఘోరంగా చెప్పారు. నిన్నటి కంటే రేపు మంచిది. అంటే మనిషి కృషి చేసి ఇంకా తప్పులు దిద్దుకుని ఇంకా కొత్త కొత్త ప్లాన్లతో కొత్త కనిపెట్టుకుంటూ దాన్ని ముందుకు వెళ్ళి మన జీవితం సుఖం. గతం కంటే భవిష్యత్తు గొప్పగా ఉంటుంది. మనం చూసాం. గతం కంటే భవిష్యత్తు కదా ఈనాడు మనం చూస్తున్నాం. ఎంతవరకు ఈ రోజు కంటే ఇవాళ కంటే రేపు ఇంకా మన ఊహ కింద అంత అభ్యుదయం వస్తుంది, రెవల్యూషనైజర్ వస్తుంది. అది దాంట్లో డౌట్ లేదు. ఎందుకని హ్యూమన్ ఎఫర్ట్, మనిషే మూలం. అది అలా చూసేది. అండ్ హ్యాపీ న్యూ ఇయర్ అన్నామంటే అలాగా. అంచేత గోరా గారు మరి ఈ రంగం అన్నారంటే దానికంటే మనిషి మూలం చేత ఈ హ్యాపీలో నాస్తి దృష్టిలో ఆశ అంటే నమ్మకం. మనిషే చేస్తాడు కనుక మనిషి చేస్తాడు. మనిషి బట్టి ఎంత మార్పు వచ్చింది. పూర్వకాలం 2 ఎడ్ల బండ్లు పోయేవాడు ఈరోజు విమానాల్లో వెళ్ళగలుగుతున్నాడంటే, 2 ఎడ్ల బండి మీద ప్రయాణం చేసేవాడు విమానాల్లో పరిగెడుతున్నాడు, హెలికాప్టర్ వెళుతున్నాడు, ఇంకో దాని మీద వెళుతున్నాడు అంటే ఎవడు చేశాడు మనిషి. అంచేత హ్యాపీ న్యూ ఇయర్. నిన్నటి కంటే రేపు మంచిది. నిరండి ఇవాడు మంచిది. ఈ రోజు కంటే రేపు మరింత మంచిది. ఇంకా భవిష్యత్తు ఇంకా మంచిది. గతం కంటే భవిష్యత్తు మంచిది. అంచేత దేని మీద గోరా గారికి ఆశ? నాసికత్వంలో దేని మీద ఆశ? మనిషి కృషి మీద ఆశ. హ్యాపీ న్యూ ఇయర్ అన్నాం. హ్యాపీ న్యూ ఇయర్ అంటే దేని మీద ఆశ? హ్యాపీ న్యూ ఇయర్ అంటే మనిషి కృషి మీద నమ్మకంతో హ్యాపీ న్యూ ఇయర్. నేను నీకు హ్యాపీ న్యూ ఇయర్, నువ్వు చాలా పైకి రావాలి అన్నా అంటే నువ్వు కృషి చేస్తావు, నువ్వు పైకి వస్తావు. నువ్వు కృషి చేస్తావు, పైకి వస్తావు. ఆశతో హ్యాపీ న్యూ ఇయర్ అట. నేను ఆది ఉంది అంత దేవుడిది, నేను అంత ఇలా ఏం చేయను కూర్చుంటావు, నేను హ్యాపీ న్యూ ఇయర్ నా వేస్ట్. అప్పుడు నువ్వు ముక్క అంటున్నా అనుకో, నాది ఉంది దేవుడు చేస్తే అవుతుంది, లేదు కూర్చుంటే కాదు. నేనేమో నాస్తికుని కనుక నేమంటాను, లేదు నువ్వు అలా కూర్చుంటే అవ్వదు. నువ్వు పని చేస్తే మాత్రం తప్పకుండా కృషి చేసి తప్పకుండా సాధిస్తావు. అంతేదా గోరా గారు చెప్పిన దాంట్లో నిన్నటి కంటే రేపు మంచిది అని అన్నారంటే దేని మీద ఆశ, దేని మీద నమ్మకం? ఆ నమ్మకం మనిషి కృషి మీద. దేని మీద నమ్మకం? మనిషి బుద్ధి మీద. దేని మీద నమ్మకం? మనిషి శ్రమ మీద. దేని మీద నమ్మకం? మనిషి విజ్ఞానం మీద. వాటి మీద ఆశ ఉంది, వాటి మీద నమ్మకం ఉంది. నమ్మకం ఉండబట్టే నిన్నటి కంటే రేపు మంచిది అని అన్నారు. నిన్నటి కంటే రేపు మంచిది. మరి ఈ రకంగా మార్పు రావడంలో మనిషి ఆలోచనలో కృషిలో కొత్తదనం వచ్చినప్పుడు తప్పకుండా మంచి మార్పు వస్తుంది. హ్యాపీ న్యూ ఇయర్ అన్నాను నేను, కానీ దేంతో అన్నాను? నీ కృషి మీద నమ్మకం, నీ బుద్ధి మీద నమ్మకం, నీ విజ్ఞానం మీద నమ్మకం. ఆ నమ్మకంతో అన్నాను. అంచేత నువ్వు ఎప్పుడైతే కృషితో కొత్త ఆలోచనలతో కొత్త కృషితో ముందుకు వస్తావో తప్పకుండా మంచి మార్పు వస్తుంది. గతం కంటే మంచి మార్పు వస్తుంది. అలాగే చక్కని అభివృద్ధి వస్తుంది. మానవ జీవితం మరింత సుఖవంతం అవుతుంది. అంచేత దేవునికి, కర్మకి, అదృష్టాలకి, దురదృష్టాలకి మనిషి విలువిస్తే అభ్యుదయం ఉండదు. అభ్యుదయం ఉండదు. అభ్యుదయం కావాలంటే నాస్తికత్వంలో మనం చెప్పినట్లుగా మానవ కేంద్ర సిద్ధాంతంలో మనం చెప్పిన విధంగా మనిషికే విలువ. దేవుడికి, దైవభావాలకి, కర్మకి, దురదృష్టానికి కాదు. ఘోరగార మనిషి మీదే నమ్మకం. ఎవడైతే ఆశకున్నాడో
వాడు కూడా తెలుసుకుంటాడు. నేను కృషి చేస్తేనే నేను సాధిస్తాను, కృషి చేస్తేనే బాగుపడతాను అని ఆస్తికుడు కూడా మారుతాడు అనుకోరాలి. తప్పకుండా నాస్తికత్వమే అభ్యుదయానికి మా బాట వేస్తుంది, అది ఇతరతర కాదు. అంచేత అరంగా చేశాడు. అంచేత కొత్త సంవత్సరంలో మరింత లాజికల్ థింకింగ్తో, సైంటిఫిక్ థింకింగ్తో, హ్యూమన్ పవర్ మీద నమ్మకం ఉంటే గతం కంటే భవిష్యత్తు భవ్యంగా ఉంటుంది. అంచేత హ్యాపీ న్యూ ఇయర్ మనం అన్నామంటే కావాల్సినటి లాజికల్ థింకింగ్ కావాలి. నిన్న నువ్వు సరిగా ఈ పని జరగలేదు, ఎందుకు జరగలేదు, ఇది చేసి ఎలా చేసి అవుతుంది, ఎలా సాధిస్తే అవుతుంది, ఎందుకు అవ్వలేదు అనే లాజికల్ థింకింగ్ నీవు ఎప్పుడు డెవలప్ చేసుకుంటావో, సైంటిఫిక్ నాలెడ్జ్ని, సైంటిఫిక్ థింకింగ్ని, సైంటిఫిక్ టెంపర్ నువ్వు ఎప్పుడు డెవలప్ చేసుకుంటావో నువ్వు తప్పకుండా అభివృద్ధిని సాధిస్తావు, తప్పకుండా సాధిస్తావు. అంతేకాకుండా హ్యూమన్ ఎనర్జీ మీద, హ్యూమన్ పవర్ మీద మనిషికి నమ్మకం ఉండాలి. అప్పుడు గతం కంటే భవిష్యత్తు భవ్యంగా ఉంటుంది. అంచేత మనం గతంలో తీసుకున్నట్లయితే మన చరిత్రను కాస్త వెనక్కి తిరిగేసి చూస్తే గతంలోకి వెళితే ఎంత బానిసత్వం ఉంది. మనం కొద్ది కాలం చేస్తే ఒక 70 సంవత్సరాలు వస్తే మనం బ్రిటిష్ వాళ్ళ పాలన ఉన్నాం, పరాయి పాలనలో ఉండి బానిసలుగా బతికాం మనం. అంతకుముందు మరింత బానిసలుగా బతికారు. దోపిడీకి, దుర్మార్గానికి, దుష్టత్వానికి మనందరం గురయ్యాం. మరి ఈరోజు మరి ఎంత మార్పు వచ్చింది? ఎవరు తెచ్చారు మార్పు? దేవుడిచ్చాడా? మనం సాధించుకున్నాం, స్వాతంత్ర్యం, మన ప్రభుత్వాన్ని మనం నిర్మించుకున్నాం, రాజ్యాంగాన్ని మనం నిర్మించుకున్నాం, దాని ప్రకారం పాలన చేసుకున్నాం, బాగుపడ్డాం. మరి గతం కంటే భవిష్యత్తు గొప్పగా ఉంటుంది అన్నారు. కారణం అంటే వీటన్నిటిని నిమిత్తం. అంచేత బానిసత్వం ఉండేది, దాన్ని పారదోలేం. బానిసత్వం పారదోలేం. స్త్రీలకు హక్కులు ఉండేవి కాదు, ఒంటింటి కుందేళ్ళలాగా ఉండే ఒంటిలో ఏ రకమైన విలువ ఉండే కాదు. పురుషునికి విలువ, స్త్రీకి ఏ రకమైన విలువ లేదు. మరి స్త్రీలు పురుషులతో సమానంగా ఉన్నారు. హ్యూమన్ రైట్స్ టు ఈక్వల్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. మగ లేదు, ఆడ లేదు, అందరికీ సమానం. ఈ జాతి లేదు, ఆ జాతి, ఈ వర్ణం లేదు, ఆ వర్ణం, ఈ కులం లేదు, ఆ కులం లేదు, అందరికీ సమానం. ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. పూర్వకాలం ఉందా? కేవలం డబ్బున్న వాళ్ళకి, పెత్తందారులకి, వాళ్ళకే విలువ, మామూలుకి. ఇప్పుడు ప్రతి ఒక్కరు 21 ఏళ్ళ ప్రతి ఒక్క వ్యక్తికి, 18 ఏళ్ళ ప్రతి ఒక్క వ్యక్తికి ఓటు హక్కు ఉంది. తను కావాలంటే ఎలాంటి వాళ్ళకి తను నెగ్గించుకోగలడు, తీసి పక్కన పడేయగలడు. ఎక్కడి నుంచి వచ్చింది? మనం చేసుకున్నాం. మరి పూర్వకాల రోగాలన్నీ దేవుని శాపాలు నొక్కినవాడు. ఇప్పుడు వైద్యశాస్త్రం ఎంత అడ్వాన్స్ అయిపోయింది, మెడికల్ సైన్స్. ఎన్ని రోగాలను మనం జయించేసాం. ఏమంటే దేవుడు చేశాడా? కొద్ది కాలంలో, కొద్ది దశాబ్దాల్లో మనం సాధించినటువంటి విప్లవం, సాధించిన అభివృద్ధి అమోఘం. దేవుడైతే ఎప్పుడు చేయాలిక? ఎన్ని యుగాలు గడిచాయి. దేవుడు ఎందుకు చేయలేదు? దేవుడు అనేవాడే ఉంటే ఎందుకు చేయలేదు? ఎవడు చేశాడు ఈ మార్పు? నిన్న మన దాకా ఏదైనా రోగం వస్తే, లేదు మసూచికం వస్తే, ఇంకోటి వస్తే దేవుని శాపం, దేవత కోపం అని కూర్చున్నారు. ఎడ్వర్డ్ జెన్నర్ టీకా కనిపెట్టాక ఆ మసూచికం లక్షలాది మంది మృత్యువాత పడ్డ జబ్బు నామరూపాలు లేకుండా పోయింది. పోలియో వచ్చి ఎంతమంది అంగవైకల్యం పొందేవాళ్ళు. పోలియో చుక్కలు వేసిన కల్లా పోలియో లేకుండా పోయింది. ఎవరు చేశారు ఇది? దేవుడా? మనిషి. అంచేత మనిషి నిరంతరం ఆశాజీవంగా ఉండాలి. హ్యాపీ న్యూ ఇయర్ అన్నావంటే నీవు విజృంభించు, నీ శక్తిని చూపించు, నీ జ్ఞానాన్ని చూపించు, నీ బుద్ధిని చూపించు, నీలో మానవత్వాన్ని చూపించు, అభ్యుదయం అడుగయ్యి అని అర్థం. అభ్యుదయం వచ్చేది ఎవరి మీద? ఎవరితో? నీ ద్వారానే.
హ్యాపీ న్యూ ఇయర్ చెప్పానంటే రాబోయే యుగం గొప్పగా ఉండాలంటే నువ్వు కృషి చెయ్యి, నేను చేస్తాను. మనతోనే ఉంది అభ్యుదయం, దేవుడితో కాదు, దేవతతో కాదు. అలాగనే కులమత లింగ వివక్షత ఎంతో ఉండేది, ఇప్పుడుందా? ఎందుకు లేదు? ఎలా పోయింది లేకుండా? మన రాజ్యాంగం ఆల్ ఆర్ బిఫోర్ లా, కులాలను పెట్టి మనుషులు వివక్ష వేసే పని కాదు. అలాగే మెడికల్ సైన్స్ బాగా అడ్వాన్స్ అవ్వడంతో ఏంటి అయిపోయింది, ఇదివరకు సగటు వయసు 32 సంవత్సరాలు ఉండే స్వాతంత్ర జనానికి సగటు వయసు 32 సంవత్సరాలు, ఇప్పుడు 72 సంవత్సరాలు సగటు వయస్సు. శిశుమరణాలు ఎన్నుండేవో, 100,000 శిశుమరణాలు, లక్షలు. మరి ఏంటి అయిపోయింది? మెడికల్ సైన్స్. ఎవరు చేశారు? మెడికల్ సైంటిస్టులు. దేవుడా? దేవుడు. హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పామంటే మన బుద్ధికి హ్యాపీ, మన జ్ఞానానికి హ్యాపీ, మన శక్తికి హ్యాపీ, మన సామర్థ్యానికి హ్యాపీ, మనలో ఉన్న మానవత్వానికి హ్యాపీ. ఆ రకంగా మనం చేయాలి. అంచేత మనం ఏ రకంగా సాధించామని మనం హ్యూమనిస్టిక్ అప్రోచ్, మనిషిలో ఉన్న హ్యూమనిస్టిక్ అప్రోచ్ వల్లే మానవ హక్కులు సాధించాం, రాజ్యాంగపరంగా సమానత సాధించాం, మెడికల్ సైన్స్ అభివృద్ధి చేసుకున్నాం, అందరికీ ఎడ్యుకేషన్కి ఇచ్చాం, అలాగే చట్టపరమైన రక్షణ అందరికీ ఇచ్చాం. పూర్వకాలం చట్టపరమైన రక్షణ ఎవరికి ఉంది? ఎక్కడ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పామంటే ఎందుకని? ఎవరికది హ్యాపీ న్యూ ఇయర్? మనం చేసే కృషికి నమ్మకం, ఆ కృషి నమ్మకంతో మేము చేస్తున్నాం. అదే గౌరవ గారు చెప్పింది. మనం నిన్నట కంటే రేపు మంచిదంటే గతంలో ఉన్నటి మనం చేసిన తప్పిదాలు కానీ లేకపోతే గతంలో మనం తెలుసుకోలేదాన్ని తెలుసుకుని సరిదిద్దుకుని దాన్ని మార్పు చేసుకుని ఇంకా ఎక్కువ ప్రోగ్రెసివ్ దాంతో ముందుకు వెళ్తాం, వెళ్ళి తీరుతాం. ఎందుకంటే మనిషి యొక్క మేధస్సు అంత గొప్పది, మనిషి మేధస్సు అంత గొప్పది. అది గోరగారిది. అంచేత ఇప్పుడు వచ్చిన ఇవన్నీ కూడా మనం చెప్పుకున్న మానవ హక్కులు కానీ, రాజ్యాంగ సమానత్వం కానీ, మెడికల్ సైన్స్ అడ్వాన్స్మెంట్ కానీ, అందరికీ ఎడ్యుకేషన్ కానీ, చట్టపరమైన రక్షణ కానీ ఏమైనా దేవుడు ఇచ్చాడా? మనం చేసుకున్నాం. అంబేద్కర్ నాయకత్వంలో మనం రాజ్యాంగాన్ని నిర్మించుకున్నాం, మన రక్షణ మనం చేసుకున్నాం. ఇంత హాయిగా మనం మాట్లాడుకుంటున్నాం. అలాగే అంచేత మనం చేసినట్టే గతం నుంచి నేర్చుకున్న పాఠాల వల్లే ఆశతో ముందుకు సాగి అభ్యుదయానికి బాట వెయ్యాలి. అంచేత మంచి కోసం ఎదురు చూడడం కాదు. ఆస్తికుడిలాగా ఆస్తికుడు చేస్తాడు కృషి, కానీ ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ దాన్ని మనమే నిర్మిస్తామని, మంచిని మనమే నిర్మిస్తామని ఆలోచనతో, శ్రమతో, మానవత్వంతో, ఆశతో ముందుకు మనం పయనించాలి. అదే హ్యాపీ న్యూ ఇయర్. మన హ్యాపీ న్యూ ఇయర్ అన్నామంటే దాని వెనకాతల ఎంత ఆశ ఉంది, ఎంత ఆకాంక్ష ఉంది, ఈ ఆకాంక్ష వెనకాతల ఎంత శ్రమ ఉంది, ఎంత విజ్ఞానం ఉంది, ఎంత విజ్ఞత ఉంది, ఎంత మానవత్వం ఉంది. గోర గారు ఇప్పుడేంటే ఎథిజం అంటే పాజిటివ్ ఎథిజం. నాస్తికత్వం అనేది సకారాత్మక నాస్తికత్వం. ఏదో దేవుళ్ళని కాదు. దేవుడు లేనప్పుడు మానవ కేంద్ర సిద్ధాంతం అయినప్పుడు ఆ మానవ కేంద్ర సిద్ధాంతంతో మన కొత్తదనాన్ని ఎలా చూస్తాము అంటే అది మానవ కేంద్ర సిద్ధాంతంతో, మానవ శక్తితో, సామర్థ్యంతో అభ్యుదయాన్ని మనం చూస్తాం. నాస్తికత్వం అంతా కూడా మనిషి మీదే ఆధారపడి ఉంటుంది, మనిషి ఆకాంక్షల మీద ఆధారపడి ఉంటుంది, మనిషి కృషి మీద ఆధారపడి ఉంటుంది, మనిషి మేధస్సు మీద ఆధారపడి ఉంటుంది. అవన్నీ మనిషి చేసే దాని మీద తను డెవలప్ చేసుకోవడం మీద ఉంటుంది అన్నమాట. అంచేత ఎంతో హుషారుగా మనం హ్యాపీ న్యూ ఇయర్ని అరుద్దాం. భవిష్యత్తుని మనం ఎంతో చక్కగా రూపుదిద్దుకుందాం. ఈ సంవత్సరం ఎంతో 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 ఆశిద్దాం, ఎన్నో చేద్దాం, ఎంతో చేసి సమాజాన్ని అభ్యుదయాన్ని నడిపిద్దాం అందరం కూడా. అంటే మరోసారి నీకు హ్యాపీ న్యూ ఇయర్. అలాగే మన ప్రేక్షకులందరూ కూడా హ్యాపీ న్యూ ఇయర్. డాక్టర్ గారు,
మన ప్రతి బులెటిన్లో సామాజిక పురోభివృద్ధికి మానవ కళ్యాణానికి తోడ్పడిన ఒక ప్రముఖ మహనీయుని గురించి చెప్పుకుంటున్నాం కదా, ఈసారి ఎవరి గురించి చెప్తున్నారు? ప్రమిళ, అంధవిశ్వాసాలపై కొరడాజుల్పించిన ప్రముఖ రేషనలిస్టు ఎథిస్టు అయినటువంటి బసవ ప్రేమానంద్ గురించి చెప్పుకుంటున్నాం. ప్రేమానంద్ అంటే అందరికీ తెలుసు. సత్యసాయిబాబాని గడగడలాడించాడు. ఈ బసవ ప్రేమానంద్ ఆయనే కాదు, ఆయన ఫ్యామిలీ మొత్తం సత్యసాయిబాబాకి మహాభక్తులు, వాళ్ళు వీరభక్తులు సత్యసాయిబాబాకి. అంత వీరభక్తులు సత్యసాయిబాబా చేసిన మోసాలకి పూర్తి వ్యతిరేకమైపోయారు. అయిపోయి ఆయన చేసే మహత్యాలన్నీ కూడా ఒట్టి బోగసు, ఒట్టి చీప్ గారి ట్రిక్కులు అని చేసి అన్నిటినీ ఆయనే కాదు, ఇక ఆయన మొత్తం అసలు ఆయన జీవితం బసవ ప్రేమానంద్ అంత పరమ భక్తులు, మామూలు భక్తులు, మొత్తం కుటుంబం అంతా ఆయన సోదరులు, ఫ్యామిలీ అందరూ కూడా. అది ఎలా అయిందో కూడా నేను చెప్తాను. అందులో మూఢంగా అంటే అంత పరమభక్తులు కూడా అతనిలో ఏమోలో ఒక అన్వేషణ ఉంది, సత్యాన్వేషణ ఉంది. ఆ సత్యాన్వేషణ, హ్యూమనిస్టిక్ అప్రోచ్ ఆయనలో ఉండబట్టి ఓరి నాయనో నాకేలా జరిగితే ఇంత గుడ్డి భక్తుని, అంధవిశ్వాసిని, తక్కిన వాళ్ళ బతుకులు ఏమిట్రా అనుకున్నాడు. ఆయన గురించి తెలుసుకున్నాడు. అతిశక్తులనేవి అబద్ధం అని మూఢనమ్మకాలపై, బాబాలపై కొరడా ఝుల్పించి జీవితాంతం అవిరళ కృషి తెలిపిన గొప్ప వ్యక్తి బసవ ప్రేమానంద్. ఉత్తర హిందుస్థానంలో మొత్తం, ఉత్తర హిందుస్థానం కాకుండా మొత్తం దేశంలో మహత్యాల పోరాటం కొనసాగించి, మహత్యాల వ్యతిరేక పోరాటానికి సాగించి ఫెడరేషన్ ఆఫ్ రేషనలిస్ట్ ఎథిస్ట్ అనే ఆర్గనైజేషన్ స్థాపించి యువతరంలో అభ్యుదయభావాలు శాస్త్రీయ పెంపొందించడానికి రాజీలేని పోరాటం చేసిన వ్యక్తి బసవ ప్రేమానంద్. ఆయన ఇది చేయడానికి ఆయన ఒక ఆర్గనైజేషన్ పెట్టారు, ఫెడరేషన్ ఆఫ్ రేషనలిస్ట్ అండ్ ఎథిస్ట్ అని. మెయిన్గా యూత్ మీద ఫోకస్ చేశాడు. ఈ వయసు మళ్ళిన ఈ వీళ్ళతో లాభం లేదు, యువతరాన్ని మేలుకొల్పాలి, యువతరంలో జాగృతి తీసుకొచ్చినట్లయితే సమాజం ఉంది. ఎందుకంటే వాళ్ళ మీద సమాజం ఉంది. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా పర్యటించి నేషనల్ జియోగ్రఫీ, డిస్కవరీ, బీబీసీ వంటి అంతర్జాతీయ టీవీ ఛానల్స్లో బాబాలు చేసేవి అన్నీ మ్యాజిక్ ట్రిక్కులేనని విడమర్చి చూపించి విశ్వవ్యాప్తంగా ప్రేమానంద్ సంచలనం సృష్టించారు. అసలు పెద్ద డిస్కవరీ ఛానల్ అన్నా, బీబీసీ ఛానల్ అన్నా, మరి ఇవన్నీ కూడా నేషనల్ జియోగ్రఫీ అన్నా మరి చాలా పాపులర్. వాటిల్లో ఆయన అన్ని చేసి ప్రపంచవ్యాప్తంగా సంచలనం. ఏదో సత్యసాయిబాబాని కానీ ఇంకోటని కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది మహత్యాల పేరు చలామణి అవుతున్న వాళ్ళందరినీ రట్టు చేసి పెట్టాడు. ఎవడు ఛాలెంజ్ చేశాడు ఆయన. లక్షలు ఇస్తాను నేను ఎవరైనా చూపించే ఒక్కడంటూ ఆయన బతుకుని ఒక్కడాల. కొవ్వూరు అలాగే చేశాడు, ఈయన అలాగే చేశాడు. నేను తప్పు చేసింది తప్పైతే, అది కాకపోతే, అదే మహత్యం అనే ఇట్లయితే చేసి చూపించు నా ముందు. ఒక్కరింటి ముందుకు రాలేదు. ప్రేమానంద్ ఇలా ఈ విప్లవాత్మక భావాలు కానీ ప్రేమానంద్ 1930 ఫిబ్రవరి 15 కేరళలోని కోజికోడ్, దాన్ని కాలికట్ అంటారు, ఒక పారిశ్రామికవేత్త కుటుంబంలో జన్మించారు. ఒక పెద్ద పారిశ్రామికవేత్త. తల్లిదండ్రులు, అన్నదమ్ములు అందరూ పరమ ఆస్తికులు. ఇందా చెప్పుకున్నాం కదా వాళ్ళంత. సాయిబాబా భక్తులు ఎంతో విలువైన స్థలాన్ని, అక్కడ ఒక కాలేజీ పెట్టడానికి విలువైన స్థలాన్ని ఇచ్చారు. మీరు కాలేజీ పెట్టండి,
ఎడ్యుకేషన్ అంటే అన్ని ఖాళీకి వస్తే విలువైన స్థలాన్ని బాబాకి భక్తి శ్రద్ధలతో సమర్పించాడు. కానీ ఎంతకాలమైనా కాలేజీ లేదు, ఆ స్థలం ఏమైందో కూడా తెలియదు. ఆ స్థలం ఏమైందో కూడా తెలియదు. అసలు ఇక అడగడానికి వీలు లేకుండా వీళ్ళు దూరం చేసి పరిశారు. నువ్వు ఇవ్వడం అయిపోయింది, నువ్వు అడిగి ఆ హక్కు లేదు నీకు. అరే, నేను కాలేజీ పెట్టడం కోసం, జనాలను ఎడ్యుకేట్ చేయడం కోసం, పిల్లల్ని ఎడ్యుకేట్ చేయడం కోసం ఇచ్చాను కదా, మీరు ఎంతో చేస్తున్నారు కదా, మీ ఆధ్వర్యంలో కాలేజీ అయితే చాలా బాగుంటుంది, అందరికీ ఆధ్యాత్మిక భావాలు వస్తాయి, మంచి మనుషులుగా తయారవుతారు ఇచ్చే కదా, మీరు కాలేజీ పెట్టలే కదా అని అసలు నా నోరు మెదపడానికి వీలు లేదు చేస్తారండి. ఎవరు చివరికి ఇంకా చేసి ఏం అసలు మా దగ్గర రాని వాళ్ళు దగ్గర రాకపోతే ఇక అక్కడి చేశారంటే ఇక అసలు ఏంటి హిమాలయాలో ఉంటారంటారు బాబాలు స్వామీజీలు, అసలు వాళ్ళు గుట్టేంటి, వాళ్ళు నిజమైన వాళ్ళ, ఈయన ఏదో మోసం చేశాడు అని హిమాలయాలకు వెళ్ళాడు. ఈయన ఇంకా హేతువాదిగా మారలేదు, ఎథిస్ట్గా మారలా, సత్యాన్వేషుడుగానే ఉన్నాడు. ఈయనేమో ఇలా చేశాడు, దగా చేశాడు, అసలు దగ్గరగానే అనట్లేదు, నీకు అడగడా హక్కు లేదు అంటున్నాడు, నువ్వు పో అన్నారు, అసలు మాట్లాడట్లేదు నాతోను. ఇలాంటప్పుడు ఏంటి అసలు ఈ బాబా సరిగిన తక్కిన బాబాలు ఎంతమంది ఉన్నారు కదా, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు నిజంగా సంతకులుగా ఉన్నారా అనుకున్నారు. వెళ్ళి అక్కడి నుంచి అనేక తీర్థ స్థలాలకు వెళ్ళాడు, అక్కడున్న బాబాలని వాళ్ళ దగ్గర కలిశాడు, ఎన్నో ధార్మిక స్థలాలు తిరిగాడు. ఇంకా అతిశక్తులు ఉన్నాయన్న వారందరినీ పరీక్షించాడు. అబ్బో, ఆయన దగ్గర ఎంత మంత్రశక్తులు ఉన్నాయి, ఆయన టచ్ చేసే రోగం పోతుంది, కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు వస్తాయి, వినికి లేని వినికిడి వస్తుంది, కాళ్ళు లేని కాళ్ళు వస్తాయి అని అంటారు. వెళ్ళాడు, వాళ్ళందరినీ పరీక్షించాడు, అంత బోగసింది, తేలిపోయింది. కళ్ళు లేని వాళ్ళకి చూపు రాలేదు, కాళ్ళు లేని కాళ్ళు రాలేదు, వినికి లేని వినికి రాలేదు. అన్నీ ముందు పరీక్ష చేశాడు ఆయన. ఒకరికి 100 కొన్ని వందల మంది దగ్గరికి వెళ్ళి 100 మంది పరీక్ష చేశాడు. సత్యాన్వేషణుడైన ప్రేమానందకు ఆధ్యాత్మికం, పరలోక చెందిన పేరుతో బాబాలు, స్వాములు, వారి సంస్థలు ఏ విధంగా ప్రజలు మోసం చేస్తున్నారో స్పష్టంగా అవగతమైపోయింది. చూశాడు కదా, ముందు ఓపెన్ హార్ట్తో వాళ్ళందరినీ చూశాడు. చూసే ఇదంతా మోసం అంతే. దాంతో ప్రేమానంద నాస్తికుడిగా పరిణామం చెందాడు. దేవుడు లేదు, దైవశక్తి లేదు, దైవ మహిమ లేదు, మంత్రాలు లేదు, అంత బోగస్. ఆయన అన్ని తీర్థస్థలాలకు వెళ్ళాడు, ఎక్కడో అందరికి వెళ్ళాడు. చివరికి తన జీవితాన్ని పూర్తిగా మూఢనమ్మకాల నిర్మూలనకు, బాబాల బండారాన్ని బట్టబయలు చేయడానికి వినియోగించాలని నిర్ణయించుకున్నాడు. ఓరి నాయనో, నన్నే ఇలా బురిడి కొట్టించాడు సత్యబాబా, తక్కిన బాబాలు అందరినీ ఇలా బురిడి కొట్టిస్తున్నారు. నో, వీళ్ళందరినీ మనం ఎక్స్పోజ్ చేయాల్సి, లేకపోతే జనం అంతా మూర్ఖ జనం మూఢత్వంలో ఉండి వీళ్ళందరూ చేసేటువంటి గాడి టిక్కుల్ని మహత్యాలను నమ్ముతూ మోసపోతున్నారు, బతుకులు నాశనం చేసుకుంటున్నారు. కాదు, వీళ్ళు చేతం చేయాలి. బాబాలు స్వామీజీలు లేదా దైవశక్తులు ఉన్నాయన్నమాట ఒట్టిది, వాళ్ళు మామూలు మనుషులే. అసలు దేవుడు ఉన్నాడే లేడు, దైవశక్తులు అనేవి లేవు, మంత్రశక్తి అంటే లేదు. అంతే జనాలు ఎడ్యుకేట్ చేయాలనుకున్నాడు. ఏం లేదు, దేవుడు లేదు, దైవశక్తి లేదు, మంత్రశక్తులు లేవు అని నిర్ణయానికి వచ్చారు. అంటే 1969లో మార్త్యాల వ్యతిరేక ఉద్యమ నాయకుడు డాక్టర్ అబ్రహాం కోవర్ని కలవడం ప్రేమానంద జీవితంలో పెద్ద మలుపు. మరి ఈయన అబ్రహాం కోవూర్ అంటే అందరూ తెలుసు. ఆయన ఆయన ప్రొఫెసర్, బాటనీ ప్రొఫెసర్ అయిన కొలంబోలో ఉండేవారు. ఆయన అఫ్కోర్స్ ఈ బిలాంగ్స్ టు కేరళ వెళ్ళిపోయి సిలోన్లో ఆయన స్థిర నివాసం చేశారు. అక్కడ ఆయన రేషనలిస్ట్గా ఉండి చాలా చేసి ఆయన కూడా ఇలాగే ఎంతమందో బాబాల్ని, స్వామీజీల్ని, వీళ్ళందరినీ ఎక్స్పోజ్ చేసి వచ్చాడు. ఎప్పుడైతే అబ్రహాం కోవూర్ని ప్రేమానంద కలిశాడో ఇంకా ఆయనకి మంచి ఊపు వచ్చింది. ఆయనతో కలిసి ఇది తిరిగారు. 1978 సెప్టెంబర్లో కోవూరు మరణించడంతో 1978లో కోవూరు మరణించారు. ఇక ఇలా కాదు, ఆయనే కాదు, ఆయన ఏదైతే, ఎందుకంటే ప్రేమానంద కంటే ముందు కోవూరు గారు చేస్తున్నారు, దాన్ని అది ఉద్యమంగా మరింత ఉధృతంగా
కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు. ప్రేమానంద మరి చాలా చేశారు, కొవ్వూరుగా చేశారంతో దక్షిణాది రాష్ట్రాలను విస్తృతంగా పరిణించడమే కాక గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒరిస్సా, అస్సాం, బీహార్, బెంగాల్ విస్తృతంగా ఆయన తిరగని ప్రాంతం లేదు. వారిని విస్తృతంగా ఉద్యమాన్ని వ్యాప్తి చేసిన ఘనత ప్రేమానందకే దక్కుతుంది. యూరప్ ఇంతే కాకుండా భారతదేశంలో వివిధ రాష్ట్రాలే కాకుండా యూరప్, అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికాల్లో వారితో పాటు ఇక వీడది ఆ దేశాల్లో 48 దేశాలు, యూరప్ ఖండంలో కానీ ఆఫ్రికా ఖండంలో కానీ అమెరికా ఖండంలో కానీ 48 దేశాలు పర్యటించి మహాత్మాల ఉద్యమాన్ని అక్కడ పట్టించిపరిచారు. జనాలు అందరూ అక్కడ ఉన్నారు, ఎంతమంది అక్కడ ఉన్నారు, ఇలాంటి సత్యబాబు లాంటి వాళ్ళు ఆ దేశాల్లో కూడా ఉన్నారు. వాళ్ళందరినీ చేసి అక్కడ జనాలు చేరం చేశారు. జేమ్స్ రాండీ లాంటి వారు ప్రేమానందకు ఉద్యమంలో సన్నిహితం అయ్యారు. జేమ్స్ రాండీ కూడా ఇలాగే ఆయన పెద్ద మెజిషియన్ జేమ్స్ రాండీ. ఇక సర్కార్ మెజిషియన్ సర్కార్ లాగా ఆ జేమ్స్ రాండీ కూడా అలాగే. ఆ జేమ్స్ రాండీ ఏం చేశారంటే ఆయనకు ఇద్దరికి ప్రేమానందం కలిసి చేసి ఏది అడిగితే ఇది చేసి ఉంచడం. ఆ బాబా చేశాడు, సోమ చేస్తారు కానీ వీళ్ళు చేసి చూపించడం. ఆ జేమ్స్ రాండీ చేసి చాలా చేశారు. ఎవరైనా మహాత్మాలు దురిపిస్తే 10 లక్షలు ఇస్తామని ఆ రోజులో 10 లక్షలు అంటే ఇప్పుడు చూస్తే కోట్ల రూపాయలు ఇస్తామని ప్రేమాను ఛాలెంజ్ చేసినా ఒక్కడ కూడా ముందుకు రాలేదు. సాయిబాబా చేసే ప్రతి ట్రిక్కు మీటింగులో ప్రేమాన్ని చేసి చూపించారు. సాయిబాబా విభూతి ఇస్తారు కదా, విభూతి ఉంగరాలు ఇస్తారు కదా, నెక్లెస్లు ఇస్తారు కదా, గోల్డ్ చైన్లు ఇస్తారు కదా, అన్నీ చేసి ఇదిగో 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 అని చూపించారు. సాయిబాబా కంటే కూడా ఇంకా చాకచక్యంగా చేసి చూపించారు. తర్వాత సాయిబాబా అక్రమాలపై సాయిబాబా ఇన్ని రకాల అక్రమాలు చేసాడు, ఈ స్థలం తీసుకుని దగ్గర రావడం లేదు నా ఇష్టాన్ని అన్నా కదా, అక్రమాలపై 1000 పేజీల పుస్తకం అని వివరించారు. సాయిబాబా చేసే మోసాలని 1000 పేజీలతో పుస్తకం రాశారు. 1000 పేజీలు ఆయన రాసిన మోసాలను బట్టబయలు చేస్తూ 1000 పేజీలు రాశారు. 3 దశాబ్దాల పాటు దేశవ్యాప్తంగా ఎన్నో మ్యాజిక్ శిక్షణా శిబిరాలు నిర్వహించాడు. యువకులను ఉత్తేజపరిచారు. ఆయన 10,000కు పైగా ట్రిక్కులు నేర్చుకున్నారు. 10,000కు పైగా ట్రిక్కులు నేర్చుకున్నారు. తగినన్ని ఆర్థిక వనరులు, సమయం లేక వాటిని ప్రచురించే పుస్తకం కొన్ని చాలా చేశారు. ప్రేమానందం ఎన్నో ట్రిక్కుల్ని పుస్తకాలుగా తీసుకొచ్చాడు. ఇంకా రాయాలి 10,000గా ట్రిక్కులు. ప్రతి ట్రిక్కు ఎలా చేస్తారో, ఈ స్వామీజీలు అందరూ ఎలా చేస్తారో అన్ని ఈ చిన్న స్వామి పెద్ద స్వామీజీలు మంత్రగాళ్ళు మంత్రి చెప్పేవన్నీ కూడా ఎలా అంటే హంబక్కు మీరు చేయొచ్చు అని చేసి అవన్నీ వివరించి చూపించారన్నమాట. ఆయనకి ఇంకా పుస్తకాలు వెలువరించి తగిన ఫైనాన్స్ లేక కొన్ని ట్రిక్కులు చేయలేకపోయారు. ప్రేమానందపై ప్రపంచంలో వివిధ భాషల్లో వ్యాసాలు, టీవీ ఇంటర్వ్యూలు ప్రసారం అయ్యాయి. 1970 నుండి ప్రేమానందకు నాస్తిక కేంద్రంతో సన్నిహిత సంబంధం ఉంది. 1970 నుండి గోరా గారు అప్పుడు ఉన్నారు. గోరా గారు 1975లో పోయారు కదా, 70 నుంచి గోరా గారితో ఆయన కూడా తిరిగి గోరా గారి మీటింగుల్లో పాల్గొని నాస్తిక జరిగిన ప్రపంచ నాస్తిక సభల్లో పాల్గొని చాలా చేశారు. 2009 అక్టోబర్ 4న ఆయన మరణించారు. నాస్తిక కేంద్రంలో జరిగిన అన్ని ప్రపంచ నాస్తికల్లో పాల్గొని ప్రదర్శనాత్మక ఉపన్యాసాలు ఇచ్చారు. 2 సంవత్సరాలు ఆయన చివరి రోజుల్లో క్యాన్సర్ వచ్చిందని తెలిసింది. క్యాన్సర్తో బాధపడ్డారు. ఆయనకి చివరి 2 సంవత్సరాలు క్యాన్సర్ ఉన్నప్పటికీ, క్యాన్సర్తో బాధపడుతున్న మెథడ్ ఆఫ్ సైన్స్ అనే ఎగ్జిబిషన్ రూపొందించారు. ఆయన కుజికూడిలో ఉన్నారు కదా, ఆ కుజికూడిలో మెథడ్ ఆఫ్ సైన్స్ అనే ఎగ్జిబిషన్ రూపొందించి శాస్త్ర దృష్టి ప్రజలు వ్యాప్తి చేయడానికి ప్రేమానందు కోయంబత్తూరు దగ్గర పోదనూరులో నిలిపారు. ఈయన అక్కడ దగ్గరలో అనమాట. పోదనూరులో మెథడ్ ఆఫ్ సైన్స్ అనేది నిలిపారు. నాస్తికులైన ప్రేమానందకు సైన్స్ జనసామాన్యులు వ్యాప్తి చేసేందుకు మరి విచిత్రం చూడు, ఇంత చేశారు కనుక అప్పుడు ఇప్పుడు ప్రభుత్వం కాదండి, అప్పుడు ప్రభుత్వం ఈ సైన్స్ని వ్యాప్తి చేస్తున్నాడు బాగా అని చెప్పి సైంటిఫిక్ నాలెడ్జ్ సైంటిఫిక్ టెంపర్ డెవలప్ చేస్తున్నా అని అప్పటి ప్రభుత్వం భారత ప్రభుత్వం ₹1,00,000 అవార్డు ఇచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం ఇస్తున్నా ఇంకా అది ఏమైనా చేసి ఇవ్వచ్చుకోవడం.
అప్పుడు ప్రభుత్వం ₹1,00,000 అవార్డు ఇచ్చింది. ప్రేమానంద్ స్కెప్టికల్ ఎంక్వైరీ అనే ఒక నాస్తి పత్రిక కూడా నిర్వహించారు. ఎన్నో పుస్తకాలు ప్రచురించారు. ప్రేమ 2009 అక్టోబర్ 4న మరణించారు. 2009 అక్టోబర్ 4. ఆయన శరీరాన్ని కోయంబత్తూరు మెడికల్ కాలేజీకి దానం చేశారు. ప్రేమానంద్ జీవితం కృషి యువతరానికి ఎంతో స్ఫూర్తిదాయకం. ఇదమ్మా ఈ రంగా మూఢనమ్మకాల మీద పోరాట సాగించిన వ్యక్తులు జనాల్ని ఎంతో జాగృతం చేశారు. మౌఢ్యం సమాజ ప్రగతికి అవరోధం. అంతే. జనాలు మూఢనమ్మకాలు ఉన్నంతకాలం సమాజం ముందుకు వెళ్ళదు. అభ్యుదయం అంత తేలిగ్గా రాదు. అంచేత జనాల్లో మూఢనమ్మకాలను తొలగించి సైంటిఫిక్ నాలెడ్జ్, సైంటిఫిక్ టెంపర్ డెవలప్ చేస్తే, లాజికల్ థింకింగ్ని ప్రవేశపెడితే అభ్యుదయం వస్తుంది. అది కరెక్ట్. అది ప్రశ్నించే తత్వం. సైంటిఫిక్ థింకింగ్ అంటే ఎందుకు, ఏమిటి, ఎలా, దేన్నైనా సరే ఎందుకు, ఏమిటి, సైన్స్లో ఏది ప్రయోగం చేయాలన్నా ఎందుకు ఇలా జరుగుతుంది, ఏమిటి, ఇది ఎలా చేయాలి, సైన్స్ ప్రిన్సిపల్స్. ఆ రంగా ఆ సైంటిఫిక్ చేసి లాజికల్ థింకింగ్ ప్రవేశపెట్టినట్లయితే అప్పుడే మనిషి లాజికల్ థింకింగ్ చేసినప్పుడు ఆలోచిస్తారు. ఆ రంగా ప్రేమాన్ని చేసే కృషి ఎంతో ఇది. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక ప్రేమాన్ని సరిపోయి ఎంతమంది ఉన్నారు, చేస్తున్నారు, అందరూ చేస్తారు. నాసికం తరపున ఎంతో చేస్తున్నాం. అంచేత మూఢనమ్మకాలు పోవాలి, అభ్యుదయం రావాలి. మూఢనమ్మకాలు సమాజ ప్రగతికి అవరోధం. అంటే ఆ రంగా చేసేది చేసే ప్రమాణ జీవితం నిజంగా అందరికీ స్ఫూర్తిదాయకం. ఎథిస్ట్ బులెటిన్లో చిన్న విరామం. సామాజిక విజ్ఞానం మానవ సమస్యలు, మనుషుల మధ్య ఉన్న ఎన్నో అసమానతలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గొప్ప గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు, సైంటిస్టుల అద్భుత ఆవిష్కరణలు, చరిత్ర గతి మార్చిన ఆణిముత్యాల్లాంటి పుస్తకాలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా, ఇలా ఎన్నో రకాల అంశాలపై సమగ్ర విశ్లేషణ ఇస్తూ సామాజిక చైతన్యానికి ప్రతీకగా నిలుస్తూ ప్రగతికి బాటలు వేస్తూ నాలెడ్జ్ ఈజ్ పవర్ అనే విషయాన్ని అక్షరాలా నిరూపిస్తూ ప్రజలలో సామాజిక స్పందనను, సామాజిక చైతన్యాన్ని కలిగిస్తున్న మా సమరం ప్రగతి ఛానల్ను తప్పక వీక్షించండి. ఎథిస్ట్ బులెటిన్కి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, ధ్యానంతో దేవుడికి దగ్గరవుతామని నిష్టగా చేస్తే ఆయన అనుగ్రహం ఎల్లప్పుడూ మనపై ఉంటుందని అంటుంటారు. ఇటువంటి వాళ్ళ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? ప్రేమిల, ధ్యానం, దీన్నే మెడిటేషన్ అంటారు. ఈ మెడిటేషన్ చేయటంతో ఆ చేసేటప్పుడు భగవంతుడిని మనసులో పెట్టుకుని ఆ భగవంతుడికి కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తే, అంటే మెడిటేషన్ చేస్తే పరమాత్ముడికి దగ్గరవుతారు, దేవుడికి దగ్గరవుతారు. వీళ్ళే పరమాత్మ స్వరూపులుగా కూడా మారుతారు అనేటువంటి భావజాలం ఉంది. దాని గురించి ధ్యానంకి ఎటువంటి అంటే మెడిటేషన్కి ఎంత గొప్పదనం ఆపాదించారంటే ఎంత అని కాదు. అయితే ఒకటి మాత్రం తర్వాత అన్నీ చెప్తాను. యోగా కూడా అంతే. యోగా గురించి కూడా యోగా చేస్తుంటే, యోగా అంటే స్ట్రెచ్ ఎక్సర్సైజ్. మనం కాలేజీల్లో హై స్కూల్లో చదువుకున్న రోజుల్లో డ్రిల్ చేయించేవారు. స్కూల్ డ్రిల్. ఇప్పుడు డ్రిల్కి ఎక్కడ ఉంది? అందరూ జైళ్ళల్లో ఉన్నట్లుగానే బందీలు అయిపోయి 4 గదుల మధ్య ఉంటున్నారు. కానీ ఆ రోజుల్లో ఆట స్థలం ఉండేది, డ్రిల్ చేయించేవారు. రోజు ఫస్ట్ డ్రిల్ ఉండేది, డ్రిల్ క్లాస్ 1 గంట సేపు డ్రిల్ క్లాస్ ఉండేది, డ్రిల్ చేయించేవారు. ఆ చేతులు కాళ్ళు ఊపడాలు, ఎత్తడాలు, దంపడాలు, వంగడాలు, లేవడాలు, గంతులు వేయాలి, కాళ్ళు ఊపడాలు, లేతాలు, ఇవన్నీ అప్పుడు ఉండేది. ఆ డ్రిల్ ఏంటి? స్ట్రెచ్ ఎక్సర్సైజ్. దానివల్ల మనకి ఏంటి అవుతుంది? పిల్లల్లో ఆ ఎదిగే వయసు, చిన్నపిల్లప్పుడు 12 ఏళ్ళ వయసు నుంచి 18 ఏళ్ళ వయసు వరకు గ్రోత్ పీరియడ్. ఎప్పుడైతే ఈ స్ట్రెచ్ ఎక్సర్సైజ్ చేస్తామో బోన్స్ అన్ని చక్కగా ఎదుగుతాయి, బలంగా తయారవుతాయి, కండరాలు బలంగా తయారవుతాయి, బాగా ఎదుగుతాయి, చక్కగా హెల్దీగా తయారవుతాయి. మళ్ళీ అలాగే హార్మోన్స్ అన్నీ కూడా చక్కగా యాక్షన్లోకి వస్తాయి. అంటే ఎక్సర్సైజ్ అనేది హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా అవసరం. ఎక్సర్సైజ్
అంటే ఈ డ్రిల్ అనేది దాన్నే ఆ డ్రిల్కి సంబంధించిన ఇక్కడ సూర్య నమస్కారాలు అని చెప్పి ఇవన్నీ చెప్పి అలాగే చెప్పి ఈ రకంగా చెప్పేసి ఈ ఆసనం చెప్పేసేసి యోగాసనాలు చెప్పి చివరికి ఓంకారనాదం పెట్టి దాంట్లో ఆ ఓంకారనాదంతో యోగాతో మనం ఏదో పరమాత్ముడిని మన సొంతం చేసుకుంటా అదే పరమాత్మలో లీనమవుతాం అనే లెవెల్లోకి తీసుకెళ్ళిపోయారు యోగాని పేరు పెట్టి. అవన్నీ డంబకు. అదే ఈ విషయాల నుంచి ముందు ఈ ధ్యానం గురించి చెప్తారు చూసావా, దాని గురించి చెప్తాను. తర్వాత అసలు ఈ మెడిటేషన్ అనేది కానీ లేదా యోగా గురించి కానీ మామూలుగా మనం చేసే ఎక్సర్సైజులే, స్ట్రెచ్ ఎక్సర్సైజులు అలాగే బ్రీదింగ్ ఎక్సర్సైజ్ 2 ఉన్నాయి. బ్రీదింగ్ ఎక్సర్సైజ్ దీన్ని ప్రాణాయామం అంటారు, యోగాలో ప్రాణాయామం అంటారు. రెండోది స్ట్రెచ్ ఎక్సర్సైజ్ యోగా అంటారు. ఇక కళ్ళు మూసుకుని ధ్యానం చేయడాన్ని అది మామూలుగా బ్రీదింగ్ ఎక్సర్సైజ్ కళ్ళు మూసి చేయడం ఉంటుంది, దాన్ని వాళ్ళు మెడిటేషన్ అంటారు. ఇప్పుడు ఆస్తికులు చెప్పే దాన్ని బట్టి వాళ్ళు చెప్పే భాష ఏంటో వాళ్ళు ఎంత బోగస్ కబుర్లు చెప్తారో ఆస్తికులు చెప్తాను. తర్వాత అసలు విషయం నీకు చెప్తాను. నేను యోగాసనాల్లో ధ్యానానికి ఒక ప్రత్యేకమైన స్థానం. యోగాసనాలు అంటారు యోగాసనాల్లో యోగాంతం, యోగాలో ధ్యానానికి అంటే మెడిటేషన్కి ఒక ప్రత్యేకమైన ప్లేస్ ఉంది. ధ్యానం అంటే మెడిటేషన్ రెండు చాలా కామన్గా అవుతుంది, ధ్యానం కూడా అవుతుంది. ధ్యానం మనస్సుని శరీరాన్ని పరుస్తుందట. ధ్యానం చేసేట్లయితే మనసు ప్రశాంతం అవుతుంది, శరీరం కూడా శాంతం అవుతుంది. శరీరాన్ని పుష్కలంగా ప్రాణశక్తిని అందిస్తుంది. ప్రాణశక్తి మనలో ఉన్నంటే ప్రాణశక్తి అన్నమాట. ఆ ప్రాణశక్తిని అందిస్తుంది. ఏది? యోగా. శరీరాన్ని తేజస్సుతో నిలుపుతుంది. తేజస్సు ఎందుకంటే భగవంతుని యొక్క ఆశీస్సులు వస్తాయి కదా, యోగా చేయడంతో భగవంతుని ఆశీస్సులు వస్తాయి. ఎందుకంటే భగవంతునికి దగ్గర అవుతావు నువ్వు, భగవంతుని కృప వస్తుంది, భగవంతుని నువ్వు దర్శిస్తావు అన్నమాట. యోగా చేయడంతో భగవంతుని దర్శించాడు కదా, నువ్వు వాడితో ఒకసారి నీళ్ళు అక్కడ ఇది వస్తుంది, తేజస్ ఆ భగవంతుడి యొక్క ఇది నీకు వస్తున్నవాడు. అంతే నీళ్ళు ఏమొస్తుంది? తేజస్సు వస్తుంది. ధ్యానం చేయడంతో కొంతకాలానికి ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఆత్మజ్ఞానం అంటే నీ గురించి తెలుస్తుంది. నువ్వేమిటి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎవరు నువ్వు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళతావు, ఇది ఆత్మజ్ఞానం అన్నమాట. నువ్వెవరు అసలు? అహం బ్రహ్మాస్మి, నువ్వే దేవుడివి, నీలోనే దేవుడు ఉన్నాడు. అంచేత ఆ దేవుణ్ణి దర్శించాలంటే యోగా కావాలి. నీలో దేవుణ్ణి చేయాలంటే యోగా, అది దేవుని మనసు పెట్టుకో. ప్రకృతి బంధాల నుండి విడిపడి స్వేచ్ఛా జీవితాన్ని జీవాత్మ పొందేలా ధ్యానం సహకరిస్తుంది. మనకి ఈ రకం ఇహలోకంలో ఉన్నట్టు ఈ రకమైన సుఖాలన్నింటినీ వదిలేసేసి ధ్యానం చేసేట్లయితే ఆ ఒక రకమైన జీవాత్మ ఆత్మ పరమాత్మ దగ్గరికి వెళుతుంది. ఉదయం ఇది టైం కూడా చూడు, ఉదయం 4 గంటల నుండి మెడిటేషన్ ఎప్పుడు చేయాలి? ధ్యానం ఉదయం 4 గంటల నుండి 8 గంటల లోపు టైం. అదే ఉదయం 4 గంటల నుంచి 8 గంటల లోపు. సాయంత్రం 5:30 నుండి రాత్రి 8:30 వరకు భూమి పైన దైవశక్తి ఎక్కువగా ప్రసరిస్తుందంట. మరి దేవుడు సర్వవ్యాప్తము అన్నీ అంటారు, మరి సర్వవ్యాప్తం ఈ దగ్గర ఉంటారు తక్కువదే. ఇక్కడ చూడు, ఉదయం 4 గంటల నుండి 8 గంటల లోపు, సాయంత్రం 5:30 నుండి రాత్రి 8 గంటల వరకు భూమిపై దైవశక్తి ఎక్కువగా ప్రసరిస్తున్నాడు. ఆ సమయంలో ధ్యానానికి మంచి అనుకూలమైన సమయమట. మరి దేవుడు దగ్గరలో కనబడుతుంటారు కదా, అది భగవంతునికి నమస్కారం చేసి మళ్ళీ నమస్కారం చేయాలి. కళ్ళు మూసుకుని ఛాతీ మధ్య భాగంలో కానీ కనుబొమ్మల మధ్య భాగంలో కానీ దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న చల్లని సూర్యుడు ఉన్నట్లుగా భావించాలి. కళ్ళు మూసుకో. ఇక్కడ సూర్యుడిని మళ్ళీ వేడిగా ఉంటాడు, చల్లని సూర్యుడు చల్లబడిపోతే ఇంకేముందా, అసలు పిక్కుత అయిపోయింది, భూమి ఉండదు, నువ్వు ఉండదు, నేను ఉండవు. కానీ నువ్వు ఊహించాల్సింది సూర్యుడు అంటే వేడిగా ఉంటాడని అనుకోకుండా ఛాతీ మధ్యలో కానీ ఇక్కడ కానీ 2 కనుబొమ్మల మధ్య కానీ చల్లని సూర్యుడు
దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నట్లు భావించాలి. అంటే ఊహల్లోనే సూర్య రూపంలో ఉన్న పరమాత్మ నుండి అక్కడ సూర్యుడు మనకి ఏది మనకి ఊహించమన్నాడు. ఇక్కడ కానీ సూర్యుడు ఉన్నాడు అన్నాడు, చల్లని సూర్యుడు. ఆ సూర్యుడి రూపంలో పరమాత్మ. నువ్వు ఏదైతే ఊహించుకున్నావో అది పరమాత్మ. ఎందుకంటే దేవుడి రూపం చెప్పలేరు కదా. మరి అంచేత ఆ దేవుడి రూపం ఎస్కేప్ ఉంది ఇక్కడ. అంచేత సూర్యుడిని చూస్తున్నావు కనుక సూర్యుడిని ఊహించుకుని సూర్యుడు చూసుకున్నావు. సూర్య రూపంలో ఉన్న పరమాత్మ నుండి వర్షం కురుస్తున్న మాదిరిగా తెల్లని ప్రకాశవంతమైన కిరణాలు శరీరం చుట్టూ వ్యాపిస్తున్నట్లు అనుభూతి పొందాలట. చూడు ఎలా ఉందో, నువ్వు అన్నీ ఊహించుకోవాలన్నమాట. ఫ్యాంటసైజ్ చేయాలి. ఫ్యాంటసైజ్ ఎలాగది? సూర్య రూపంలో ఉన్న పరమాత్మ నుండి, సూర్యుడు కదా, సూర్య రూపంలో పరమాత్మ నుండి వర్షం కురుస్తున్న మాదిరిగా తెల్లని ప్రకాశవంతమైన కిరణాలు శరీరం చుట్టూ వ్యాపిస్తున్నట్లు అనుభూతి పొందాలట. ఆ కిరణాలు చల్లని ప్రశాంతతను కలిగిస్తున్నట్లు ఆహ్లాదంగా ఉండాలట. ఊహించుకో. వాళ్ళు పెట్టి నీకు ఆ చల్లని కిరణం, అబ్బా ఎంత హాయిగా ఉంది, ఎంత హాయిగా ఉంది. దీని ఏమంటారు? హిప్నోటిజం. హిప్నోసిస్, సెల్ఫ్ హిప్నోసిస్. సెల్ఫ్ హిప్నోసిస్ నిజం ఎందుకు అవుతుంది? ఊహ, కల్పన, భావం. అదేనా సెల్ఫ్ హిప్నోసిస్ చేయాలి, మనమే చూసేది. కానీ దాన్ని ఏమన్నారు వీడు? మెడిటేషను, భగవంతుని సాక్షాత్కరించడం అంటారు. అంచేత ఆ కిరణ చల్లని ప్రశాంతత కలిగిస్తున్న ఆహ్లాదంగా ఉండాలట. మనసును ఇతరత్రా ఇటువంటి ఆలోచనకి తావివ్వకుండా పరమాత్మ నుండి ఓం అనే దివ్యనాదం వినిపిస్తున్నట్లుగా భావించాలట. ఇప్పుడు చేయని సెల్ఫ్ నువ్వు దేవుడి నుంచి ఓం ఓం అని వస్తున్నట్లుగా ఓంకారం అనేది నీకు వస్తుందా అని ఊహించుకో. ఎప్పుడైనా హిప్నోసిస్ చూస్తే నేను చెప్పేది నీకు అర్థమవుతుంది. హిప్నోసిస్లో ఎలా చేస్తాను. అలా ప్రతిసారి ఓంకార నాదం వచ్చినప్పుడల్లా కొన్ని కోట్ల కాంతి కిరణాలు శరీరం అంతా వెదజల్లినట్లు భావించాలట. ఆహా, ఎంత చల్లని కిరణాలు వేస్తున్నాయి అనుకోవాలి. ధ్యానం చేసినంతసేపు గది చీకటిగా ఉండే మంచిదట. ఆ గదిలో ధ్యానం చేసిన వ్యక్తి తను ఒక్కడే ఉన్నట్లు, భగవంతుడు తనతోనే ఉన్నట్లు అనుభూతిని పొందాలట. అలా ధ్యానం ఎంతసేపు చేస్తే అంత మంచిదట. ఇది మెడిటేషన్. అంటే మెడిటేషన్ ఇది సెల్ఫ్ హిప్నోసిస్. మెడిటేషన్ ఎందుకు చేయాలి? ఇప్పుడు నువ్వు హిప్నోటిస్ట్ దగ్గరికి వెళ్తే నువ్వు సాయం సంధ్య ఓ సముద్రుడిన కూర్చున్నావు, కళ్ళు మూసుకో. సముద్రంలో ఆ కెరటాలు అలా ఎగిరిపడుతున్నాయి. ఆ కెరటాల పైన తెప్పలు ఇలా ఏవో ఎగిరిపడుతున్నాయి, చేపలు ఎగిరిపడుతున్నాయి, పావురాలు ఎగిరిపడుతున్నాయి, చక్కటి దిగి వస్తుంది. చల్లని గాలి చిన్న నీ చెంపల్ని తాగుతుంది. ఆ పావురాలని మీద వచ్చి ఎగురుతూ వాటి రెక్కలతో ఎంతో చేసినట్లున్నాయి. అలా ఊహించుకొని చెబుతాడు హిప్నోటిస్ట్. లేదా నువ్వు గులాబీ తోటలో, మల్లె తోటలో, సంపిగ తోటలో ఉన్నాను ఊహించుకో. ఊహిస్తే నాకు ఆ వాసనలు, మల్లెల గుబాడింపు, సంపి సువాసనలు ఇవన్నీ నీకు వస్తున్నాయి. చూడు, పరవశించిపోతుంటావు. చూడు, అవునా కాదా, అవునా కాదా అంటాడు. ఓ రెచ్చగొట్టేస్తాడు అప్పుడు హిప్నోటిస్టు. అవును అవును నిజమే, సంపెంగ వాసన వస్తాయి, మళ్ళీ వస్తున్నాయి. అది ఏంటి? అదంటే మనిషిని ఆ రంగా హిప్నటైజ్ చేయడం అంటారు. లేదు ఊహించుకునే కదా వస్తుంది. ఫ్యాంటసీలు ఏమి ఊహించుకోవడం, ఊహాసుందరులు. లేకపోతే మన్మధుడు, ఆడవాళ్ళకి మన్మధుడు, కుర్రవాడికేమో ఊహాసుందరి. అవి కూడా ఇప్పుడే అక్కడ దేవుడు కదా. అక్కడ వీళ్ళు చూస్తేనేమో వీళ్ళు ఇంతకంటే దేవుడి కంటే ఈ స్వప్న సుందరులను వీళ్ళని ఊహించుకోవడం ఎక్కువ. అసలు ఎంతమంది ఫ్యాంటసీలు పోతున్నారు కుర్రోళ్ళు, కుర్రములు. ఫ్యాంటసైజ్ చేయడం మనిషికి ఫ్యాంటసీ అనేది కూడా ఒక రకమైన రిలీఫ్. ఫ్యాంటసీస్ కూడా సైకలాజికల్ రీత్యా మనిషికి నువ్వు ఫ్యాంటసైజ్ చేస్తే నీకున్న టెన్షన్స్ అన్నీ రిలీఫ్ వచ్చేస్తాయి. ఎందుకని? బ్రేక్ ఇచ్చావు, నీ స్ట్రెస్కి బ్రేక్ ఇచ్చావు. వాటిని ఒక్కసారి బుర్రలోంచి తొలగించావు. నీ బుర్రలో ఏ స్ట్రెస్ అయితే ఉందో ఆ స్ట్రెస్ నేను ఇబ్బంది పెడుతూ ఉంటుంది, నేను బాధ పెడుతూ ఉంటుంది. ఫ్యాంటసైజ్ చేసినప్పుడు కల్పనలో ఉన్నప్పుడు, ఆ ఫ్యాంటసీ అంటే ఊహాకల్పనలో, కల్పనలో ఉన్నప్పుడు, ఊహల్లో ఉన్నప్పుడు
నీకు బాగా ఊహించేసుకో, ఇలా ఉంది అలా ఉంది, ఆహాహా నేను చేసి లేదా ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఒకరు కట్టిగా కౌలించుకున్నాం, ముద్దు పెట్టుకున్నాం, ఆహా ఇలా చేసాం అలా చేసాం అనుకున్నారు చాలు, చాలా చక్కగా ఉంటుంది అనుకూలంగా చేస్తే. మెడిటేషన్ కూడా అంతే. అంతేగాని ఊహించుకో, చెయ్యి అలా చెయ్యి అంటారు. ఏముంది ఫ్యాన్ హిప్నోటైజ్ చేసి దాన్ని సెల్ఫ్ హిప్నోసిస్ అంటాం. అంచేత భగవంతుడినే ధ్యానించడం వల్ల నీ మనసు పేకోవడం కోసం దీన్ని ఏమంటాం మేము దీన్ని ఫ్యాంటసీ చేయడం అంటాం. మెడికల్ ల్యాంగ్లో ఫ్యాంటసీ ఇస్తే నీకు ఆ స్ట్రెస్ బ్రేక్ అవుతుంది, టెన్షన్స్ బ్రేక్ అవుతాయి, హాయిగా రిలీఫ్ వస్తుంది. దానికి మెడిటేషన్ పేరు పెట్టి దానికి ఎక్కడలేని గొప్ప పేరు చేసి ఓంకారనాదాలు పెట్టేసి భగవంతుడిని ఊహించుకొని భగవంతుడి దగ్గర వచ్చినట్టు చెప్పి భగవంతుడి వస్తాడని నమ్మకం కలిగించేసేసి మనుషుల్ని మూఢులుగా తయారు చేయడం. ఆ మెడిటేషన్ అనేది మనుషుల్ని మూఢులుగా తయారు చేయడం అంతే. అంతే అలాగా కొందరు ధ్యానంలో పరమాత్మ మీద కాకుండా శ్వాస మీద ధ్యాస పెట్టమంటారు. కొందరు శ్వాస మీద ధ్యాస, ఆ శ్వాస మీద ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. మెడిటేషన్ ఇందరం అలా చెప్పాం. ఇప్పుడు ఇంకోటి ఉంది మెడిటేషన్లో, శ్వాస మీద ధ్యాస. కళ్ళు మూసుకో, ఈ ముక్కు మూసుకో, ఈ ముక్కుతో గాలి నిండుగా పీలు, బాగా గట్టిగా పీలు, ఆ పీల్చడానికి డాప్రం పొట్టలు రావాలి అని శ్వాస పీల్చని గాలి పీలు, మళ్ళీ ఇది మూసిని దీంతో వదిలిపెట్టు, నిండుగా పీలు, పూర్తిగా వదులు. ఈ రంగా ఒక 5 నిమిషాలు చేసినట్లయితే నీకు స్ట్రెస్ అంతా పోతుంది. ఇది మామూలు మెడిటేషన్, ఇది మాట చెప్పేది. కానీ వీళ్ళు చెప్పేది కూడా శ్వాస మీద ధ్యాస కూడా మళ్ళీ పరమాత్మ వెళ్ళి ఇంకా ఎందుకు అసలు మనుషుల్ని ఎందుకంత మూఢంగా ఉంచాలి అది నేర్పుతున్నాను. మెడికల్ సైన్స్ ప్రకారంగా అడుగుతున్నాను. ఈ లేనిపోని భగవంతుని భగవంతుని అబద్ధంతో కూడుకున్న భగవంతుని ఎందుకు తీసుకురావాలి? నువ్వు ఇలాగా సెల్ఫ్ ప్రొసీజర్లు ఎన్నో గులాబీ తోటలో కూర్చొని మల్లె పూలతో తోటలో కూర్చున్నావు, మళ్ళీ సొంపంగి చెట్టు కింద ఉన్నావు, ఆ వాసనలు చూస్తున్నావు, ఎప్పుడు చేసుకో. ఎందుకు మనుషుల్లో మౌఢ్యాన్ని పెంచడానికి ఈ మెడిటేషన్, అది టెస్ట్ రిలీఫ్ కోసే కదా. అంచేత కొందరు ధ్యానంలో పరమాత్మ మీద కాకుండా శ్వాస మీద ధ్యాస పెట్టమంటారు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అంటారు. మనిషి జీవించడానికి మూలం ప్రాణం. ప్రాణం ఉంటేనే చైతన్య జీవి. ధ్యానం చేస్తున్నప్పుడు ప్రాణం జీవుడి నాసికారాన్ని చూడు గమనించా. శ్వాస మీద ధ్యాసలో మళ్ళీను ధ్యానం చేస్తున్నప్పుడు అంటే గాలి పీల్చు కలిమి చేస్తున్నప్పుడు ప్రాణం జీవుడి నాసికారంధ్రాల ద్వారా దేహంలోకి ప్రవేశించి దేహమంతా ప్రయాణించి దేహానికి ప్రాణశక్తిగా పూరించి మనిషి తేజవంతం చేస్తుందంట. గాలి పీల్చుంటే దానికి ఎంత పెట్టాడు చూడు. గాలి పీల్చుతుంటే ఆ గాలి పీల్చినేంటి ప్రాణం జీవుడి నా ప్రాణం జీవుడి నాసికారంధ్రాల ద్వారా దేహంలో ప్రవేశించి ప్రాణం అంట. మన ప్రాణం ఉండబట్టే చేస్తాం, సత్య చేస్తాం ఏంటి? బతుకునేవాడు ప్రాణం వాడే చేస్తారు. ప్రాణం చేయడం ఏంటి? దూరం పోలికి రావడం ఏంటి? ధ్యానం చేస్తున్నప్పుడు ప్రాణం జీవుడి నాసికారంధ్రాల ద్వారా దేహంలో ప్రవేశించి దేహమంతా ప్రయాణించి దేహానికి ప్రాణశక్తిగా పూరించి మనిషి తేజవంతం చేస్తుందట. ప్రాణం ఉండే చేస్తున్నాడు, చచ్చిపోయాడు రచయుడు. బతుకునేవాడే, వాడికి ప్రాణం ఇంకో ప్రాణం వెళ్ళడం ఏంటి అసలు? ఇలా ప్రాణం ముక్కు ద్వారా శరీరంలో ప్రయాణిస్తూ తిరిగి శరీరం నుండి బయటకు వస్తూ ఎంతో గొప్పతనాన్ని కలిగిస్తుందంట ప్రాణం. ప్రకృతిలో ఉన్న జీవ చైతన్య శక్తి, జీవనాధార శక్తి ధ్యానంతో అనుభూతుందంట. ధ్యానం వల్ల ఆధ్యాత్మిక ధ్యానం అలవాటమే కాక శారీరక దారుఢ్యం కూడా పెరుగుతుందట. ఇదమ్మా అంటే ఆస్తికత్వం మనుషుల్ని మౌఢ్యంలోంచి భగవంతుడితో ముడిపెట్టి ఏ రకంగా చేస్తుంది? అబద్ధాలు చెబుతూ మనుషుని అబద్ధాలు చెబుతూనే. కొంతమంది ఏమంటారంటే వాళ్ళు చెప్తే కానీ చేయరండి, అందుకని వాళ్ళు చెప్పి చేస్తే అది ఆరోగ్యానికి మంచిది అవుతుంది. అంచేత స్ట్రెస్ తగ్గాలంటే ధ్యానం కావాలి కనుక ప్రాణాయామం అన్నారు, లేదా మెడిటేషన్ అనాలి. స్ట్రెస్ మన జీవితంలో ఎన్నో స్ట్రెస్ వస్తుంది కనుక, లేదా శ్వాస మీద ధ్యాస
ఇది ఇలా చెప్తే ప్రాణం చెప్తే అలా కబుర్లు చెప్తేనే చేస్తారండి అంటారు. కానీ ఆ రకంగా మూఢనమ్మకాన్ని పెంచి పోషిస్తే అదే నిజం అనుకోవడం వల్ల సమాజ ప్రగతికి దెబ్బతింది. నిజం చెప్పు. నీలో స్ట్రెస్ ఉంది, ఆ స్ట్రెస్ తగ్గాలంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చెయ్యి, మనసు పెట్టి చెయ్యి చెప్పు. అది వల్ల లాభం ఎక్కువ. అంతేకాకుండా ప్రాణం లోపలికి వెళుతుంది, జీవుడు లోపలికి వెళుతుంది, తిరుగుతుంది, అంత ప్రాణం లోపల తిరిగి వస్తుంది. ఏంటి అన్సైంటిఫిక్ కబుర్లు? నేను నిజంగా నువ్వు స్ట్రెచ్ ఎక్సర్సైజ్ చేస్తే తప్పకుండా శరీరంలో మనకు 3 సర్క్యులర్ మెయిన్గా ఉంటాయి. ఏంటి? బ్లడ్ సర్క్యులేషన్, రెండోది లింఫాటిక్ సర్క్యులేషన్ అంటాం. బ్లడ్ సర్క్యులేషన్, లింఫాటిక్ సర్క్యులేషన్, దీంతోపాటు బ్రీదింగ్ ఉంటుంది, ప్రాణవాయువు. ఈ 3 మనిషికి చాలా అవసరం. అంతే బ్లడ్ సర్క్యులేషన్ చేస్తానుకో, ఎప్పుడైతే నువ్వు స్ట్రెచ్ ఎక్సర్సైజ్ చేస్తానుకో, చేసినట్టు శరీరంలో ఉన్న కండరాలన్నీ, జాయింట్లన్నీ కూడా, బిగుసులన్నీ కూడా లూజ్ చక్కగా ఫ్లెక్సిబుల్ అయిపోయి అన్నీ చక్కగా ఫంక్షన్ చేస్తాయి. అదే కాకుండా ఎప్పుడైతే నువ్వు చేస్తావో శరీరంలో మామూలుగా కంటే 20 రెట్లు రక్తం తిరుగుతుంది, సర్క్యులేట్ అవుతుంది. ఇప్పుడైతే నువ్వు గాలి ఎక్కువ తీస్తావు, ఎప్పుడైతే ఎక్సర్సైజ్ చేస్తావు గాలి తీస్తున్నట్లయితే ఆ గాలి తీయడం వల్ల ఆక్సిజన్ ప్రతి కణానికి చేరుతుంది. మామూలు కంటే ఎక్కువ ఆక్సిజన్ వెళ్తుంది. ఎందుకంటే మామూలుగా కంటే నువ్వు ఎక్సర్సైజ్ చేసేప్పుడు 25 టైమ్స్ ఎక్కువ. నువ్వు అది రన్నింగ్ కావచ్చు, స్విమ్మింగ్ కావచ్చు, ఏదైనా సరే, లేకపోతే మామూలు ఎక్సర్సైజ్ డ్రిల్ కావచ్చు, ఏ శారీరక సంబంధించిన వ్యాయామం ఏదైనప్పటికీ కండరాలన్నీ సాగుతాయి, ముడుచుకుంటాయి, జాయింట్లన్నీ సాగుతాయి, ముడుచుకుంటాయి, ఆక్సిజన్ తీసుకుంటాం, బ్లడ్ సర్క్యులేషన్ ఉంటే. లింఫాటిక్ సిస్టమ్ అనేది వేరే ఉంది. ఆ లింఫాటిక్ సిస్టమ్ కూడా బాడీలో ఏం చేస్తుందంటే శరీరంలో జాయింట్లో అక్కడ ఉన్నటువంటి ఆ విష పదార్థాలను కూడా తీసుకుని వెళ్ళిపోయి అది మన లింఫ్ రూట్స్ ఉన్నవన్నీ క్లీన్ చేస్తే, స్ప్లీన్ ఇవన్నీ కూడా ఇస్తాయి. బ్లడ్ సర్క్యులేషన్ ఎంత ఇంపార్టెంటో లింఫాటిక్ సర్క్యులేషన్ అంత ఇంపార్టెంట్. ఈ లింఫాటిక్ సర్క్యులేషన్ మనకి ఇమ్యూనిటీ అంటాం. ఆ ఇమ్యూనిటీని కాపాడుతుంది లింఫాటిక్ సిస్టమ్. మనలో ఉన్నటి విష పదార్థాలని శరీరం నుంచి తీసుకెళ్తుంది, జాయింట్లో వాళ్ళని తీసుకెళ్తుంది, దాన్ని లింఫాటిక్ సిస్టమ్ నుంచి స్ప్లీన్లోకి దాన్ని తీసుకెళ్ళి దాన్ని బాగు చేస్తుంది, డిస్ట్రాయ్ చేస్తుంది. లింఫ్ నోడ్స్ తీసుకెళ్ళి డిస్ట్రాయ్ చేస్తుంది. అంచేది ఎప్పుడైతే నువ్వు వ్యాయామం చేస్తావో, ఎక్సర్సైజ్ చేస్తావో, ఎప్పుడైతే అది ఆసనాలు కావచ్చు, వాకింగ్ కావచ్చు, స్విమ్మింగ్ కావచ్చు, రన్నింగ్ కావచ్చు, లేదా నువ్వు ఆటలాడడం కావచ్చు, చెడుగుడు కావచ్చు, కబడ్డీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏది కాడు ఆడితే బ్లడ్ సర్క్యులేషను, లింఫాటిక్ సర్క్యులేషను, బ్రీదింగ్, ప్రాణవాయువు, ఈ 3 చక్కగా యాక్షన్లోకి వస్తాయి. వచ్చి హార్ట్ బాగా పనిచేస్తుంది, హార్ట్ బాగా స్ట్రెంగ్త్ అవుతుంది, బ్రెయిన్కి బాగా సర్క్యులేషన్, బ్రెయిన్ చాలా ఆరోగ్యంగా ఉంటుంది, శరీరంలో కండరాలన్నీ చాలా శక్తివంతంగా తయారవుతాయి, మొత్తం ఫీల్ గుడ్ హార్మోన్స్ చాలా దగ్గర రిలీజ్ అవుతాయి, మలినాలన్నీ కూడా క్లీన్ అవుతాయి, జాయింట్లన్నీ కూడా అక్కడున్న జాయింట్స్లో చేరిపోతాయి కొన్ని విష పదార్థాలు లాంటివి మెటబాలిజం వల్ల, వాటన్నిటిని క్లీన్ చేయడం. లింఫాటిక్ సిస్టమ్ చాలా చక్కగా మనలోని ఇమ్యూనిటీ కాపాడుతుంది, వ్యాధుల నుంచి రక్షణ చేకూరుతుంది. ఇది మెడికల్ సైన్స్, ఇది సైన్స్. ఇది చెప్పు, ఉన్నమాట సరిగ్గా చెప్పు, సైన్స్ చెప్పు. అంతేగాని పనికిరాని ఈ దేవుడు, ప్రాణము, జీవుడు ఎందుకు ఈ కబుర్లు? బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తావు, నువ్వు కళ్ళు మూసిన చాలా శ్వాస వేసి నిండుగా గాలి తీసుకుని చెయ్యి, చేస్తే నీకు గాలి మీద చూస్తుంటే మనసులో బ్రేక్ అవుతుంది, డైవర్షన్. నీకు రొటీన్గా ఉన్న భావాల నుంచి నువ్వు బ్రేక్ అవుతుంది. అది చెప్పు. అదే నాస్తికత్వానికి ఆస్తికం తేడా. నాస్తికత్వం ఫ్యాక్ట్ చెప్తుంది, నిజాలు చెప్తుంది, ఆ నిజాల ప్రకారం ఏది సరైందో అది చేయిస్తుంది నాస్తికత్వం. ఆస్తికత్వం అబద్ధాలతో మనుషులు అది నిలవదు, అబద్ధాలతో చెంద ఏది కూడా నిలబడదు. కొంతకాలమే బాగుంటుంది కానీ అబద్ధం చేసి ఏది నిలబడదు. ఇప్పుడు ఈ మెడిటేషన్ గురించి చెప్పేదంతా ఎంతకాలం ఉంటుంది? ఇది ఉండదు. సైన్స్ రెండో పక్క ఎంతో చెప్తుంది.
సైన్స్ ఎంతో వివరంగా స్ట్రెచ్ ఎక్సర్సైజ్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్, దాని ద్వారా నీ ఆరోగ్యం బాగుపడుతుంది ఉన్నది. అది జనాలు తేలిక అర్థం చేసుకుంటే ఎడ్యుకేషన్ ఎక్కువైపోయింది, సైన్స్ బాగా చదువుతున్నారు జనాలు, మెడికల్ నాలెడ్జ్ పెరిగింది, సైంటిఫిక్ నాలెడ్జ్ పెరిగింది. ఈ బోగస్ కబుర్లు ఎంతకాలం వింటారు? ఈ బోగస్ కబుర్లతో జనాలను ఎంతకాలం బురిడి కొట్టించాలనుకుంటావు నువ్వు? కదరదు. అంచేత ఈ మెడిటేషన్ ధ్యానం గురించి చెప్పేవన్నీ కూడా అర్థం లేనివి, అభ్యుదయానికి అడ్డుకట్టి వేసేవి. వాటిని దూరం చేసి సరైనటువంటి సైంటిఫిక్ నాలెడ్జ్తో స్ట్రెచ్ ఎక్సర్సైజ్ తెలుసుకోండి, బ్రీదింగ్ ఎక్సర్సైజ్ తెలుసుకోండి, దాన్ని ప్రాక్టీస్ చేయండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి, మంచిగా ఉండండి. డాక్టర్ గారు, మతం మనిషిని విడదీస్తుంది, నాస్తికత్వమే ఏకం చేస్తుంది అన్న దానిపై మీ కామెంట్ ఏంటి? నిజమేనమ్మా, మతం మనిషిని విడదీస్తుంది, నాస్తికత్వం మనుషుల్ని కలుపుతుంది. మామూలుగా మనకు ఒక నానుడి ఉంది, రిలీజియన్ డివైడ్స్, హ్యుమానిటీ యునైట్స్ అని. మతం అనేది మనుషుల్ని విడదీస్తుంది, మానవత్వం మనుషుల్ని కలుపుతుంది అని. మానవత్వం మనుషుల్ని కరెక్ట్. మానవత్వం మా రిలీజియస్ పీపుల్లో కొంత ఉంటుంది, ఉండకపోవడం ఉండదు, మనుషులు కొంత ఉంటుంది మానవత్వం. కానీ మానవత్వం అంటే బాగా నీకు బాధ పెడుతుంటే నేను ఆదుకోవడము, నీకు సహాయం చేయడం అని ఉంటాయి. రిలీజియస్ పీపుల్లో కూడా ఉంటాయి, దానం చేయడం ఇంకోటి కానీ ఆదుకోవడం ఉంటుంది. లేకపోతే మానవత్వం లేదను, ఆస్తికుల్లో మానవత్వం లేదను. కానీ ఎప్పుడైతే మతపరమైనటువంటి విభేదం వస్తుందో మానవత్వం చచ్చిపోతాడు. నేను హిందువుని, నువ్వు ముస్లిం అనుకున్నావు, లేదు నేను ముస్లింని హిందూ అనుకున్నావు అనుకునేకల్లా ఎప్పుడైనా ఇద్దరి మధ్య కదా మతపరమైన ఇది వచ్చినకల్లా, ద్వేషభావం వచ్చినకల్లా ఎలాగా మన బంగ్లాదేశ్లో అందరూ ఒక ఆఫీసులో పనిచేస్తారు, అందరూ కలిసి పనిచేస్తారు, హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. ఒక హిందువుని అక్కడ వాళ్ళ కులీగ్సే, వాళ్ళతో పనిచేసిన వాళ్ళే ముస్లిం మతాన్ని ద్వేషించాడు ఇతను, ముస్లిం మతాన్ని ముస్లిం దేవుడిని ద్వేషించాడు, ముస్లిం దీన్ని ధర్మాన్ని ద్వేషించాడు అని చెప్పేసి వాడితో పాటు పనిచేసే వీళ్ళే అతన్ని కొట్టి ఎవరైతే మతవాదులు ఉంటారో వాళ్ళకి అప్పచెపితే వాళ్ళు మరింత చాబాది చంపేసేసి ఓ చెట్టుకు తీసి వేలాడేసి కింద మంటేసి తగలెట్టారు. ఎవరిని? హిందువుని ముస్లిమ్స్ చేశారు. ఎందుకంటే ముస్లిం మతాన్ని వ్యతిరేకంగా మాట్లాడిన వాడిని బతకనివ్వకూడదు అని వాళ్ళ ఆలోచనట. ముస్లిమ్స్ అయితే కాదని ఆ రంగా వాడు ముస్లిం మతాన్ని, ఇస్లామీ మతాన్ని ద్వేషించాడు కనుక వాడు బతకడానికి అర్హుడు కాదు. అంటే అల్లానే ఒప్పుకోవాలి, అల్లాని ఏమీ అనకూడదు, ఖురాన్ని అనడం లేదు, ముస్లిం ధర్మాన్ని ఏమనుకోకూడదు చేశారు. అయిపోయిన అక్కడ ఎక్కువ మంది బంగాళ వాళ్ళు ఉన్నారు కనుక సాగింది. కానీ ఇండియాలో వచ్చాక ఏంటి అయిపోయింది, మళ్ళీను ఇక్కడ బంగ్లాదేశ్కి వ్యతిరేకంగా, బంగ్లాదేశ్లో ముస్లిం వ్యతిరేకంగా నిన్నంతా కలకట్టాలోను, ఇతర చోట్ల ఢిల్లీలోను చోట్ల కూడాను పెద్ద నిరసన ప్రదర్శన చేసి ఇక్కడ కూడా గోల చేసి నానా హంగామా చేశారు. ఇద్దరు బాయే. నిన్న దాకా మన స్వాతంత్రం చేసే వరకు అందరూ కలిసి ఉన్న వాళ్ళే. పశ్చిమ బెంగాల్ దగ్గర బంగ్లాదేశ్ కూడా మనతో కలిసి ఉన్నదే. కానీ ఏంటి అయింది? ఆ మతస్థుల్లో మానవత్వం లేదంటావా? ఏమైపోయింది? మరి మతం వచ్చేకల్లా, మత విషయం వచ్చేకల్లా మానవత్వం చచ్చిపోతుంది. మానవత్వం అంటే మతం మనిషి విడదీస్తుంది, మానవత్వం మనిషి కలుపుతున్నాం. కానీ ఆ మానవత్వం ఒక్కటే సరిపోదు. అందుకే నాస్తికత్వం కావాలి. నాస్తికత్వం ఏంటి చేస్తుంది? అసలు ఈ దేవుళ్ళు అనేది అబద్ధం, అసలు దేవుడు అనేది లేదు. ఈ మతాలన్నీ కూడా అందరూ ఆ మానవులంతా ఒక్కటే, మతపరమైన విభేదాలు పనికిరావు, మానవులంతా ఒక్కళ్ళే.
ముస్లిం అని కానీ, క్రిస్టియన్ కానీ, హిందూ అని కానీ, సిక్ అని కానీ, జైన్ అని కానీ, బౌద్ధుని అని కానీ, ఈ తేడాలు పనికిరావు. మానవులంతా ఒకటే, అందరూ ఏకంగా ఉండండి. మనందరం మనుషులం. భారతదేశంలో మనందరి మన ఒకప్పుడు ఎన్నో రాజ్యాలు ఉండేవి, ఎన్నో సంస్థానాలు ఉండేవి. మహాత్మా గాంధీ నాయకత్వంలో బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాట సత్యాగ్రహం చేశాడు. భారతదేశం అంతా ఒకటే, భారతీయులంతా ఒక్కటే అన్న భావంతో ఆయన తీసుకొచ్చాడు. మహాత్మా గాంధీ ఏం చేశాడు? భారతదేశం అంతా ఒకటే, భారతీయులంతా ఒకటే. మతాలు తప్ప మతం అంటే నీ వరకు పెట్టుకో. ఇతరులతో రెండో వాడు తెచ్చాక మతం ప్రేమని తెచ్చుకోవద్దు. నువ్వు దేవుడిదే నమ్ము, నీ దేవుడు నమ్మితే నమ్ము, కానీ నీ రెండో వ్యక్తి రుచిగా నీ దేవుడు, నీ ఆహారం, నీ మతాన్ని మాత్రం తీసుకురాకు. వాళ్ళు ద్వేషించుకు, ప్రేమించు. ఆరగానే గాంధీ గారు ఆ దాని అందరిలో కూడా ఒకటే తత్వం, ఒకటి మనందరం భారతీయులం, సహోదరులం అన్న దాంట్లో సాగింది. ఎప్పుడైతే మతతత్వం మళ్ళీ విజృంభించిందో, ఇప్పుడు ఈ బంగ్లాదేశ్లో చెప్పాను చూసావా, మరి వాడితో పాటు ఉన్న సహ ఉద్యోగులే అతను ఏదో అల్లాని అన్నాడని చెప్పేసి కొట్టి చంపి చేశారంటే మరి మానవత్వం ఏమైంది? మానవత్వం అని చిరునామా ఏంటి అన్నట్లుగా తయారైంది. అంచేత మతం మనుషుల్ని వర్గాలుగా విడదీస్తుంది. నాస్తికత్వం మానవత్వంగా చేసుకుని అందరినీ ఏకం చేస్తుంది. మానవత్వం ఉంటుంది, ఏకం చేస్తుంది. అది 100% కరెక్ట్. ఏంటంటే మతాల్లో ఏం జరుగుతుంది? మతాలు అంటే నా నమ్మకం సత్యం, మా దేవుడే సత్యం, నా మతం సత్యం, నా దేవుడు సత్యం. నీ దేవుడు కాదు, నీ దేవుడు సత్యం కాదు, నీ మతం గొప్పది కాదు, నాదే గొప్ప. ఇతరుల దేవుళ్ళు తప్పు, మా దేవుడే గొప్పవాడు, మీ దేవుడు కాదు. ఏంటిది? మతం ఏం చేసి డివైడ్ చేస్తుంది. మా మార్గమే గొప్పది, మా మత పద్ధతులే గొప్పవి అంత. నేను మా మతం, మా దేవుడు, మావాడు అంటుండి మనుషులు విడదీవాడు. ఒకవాడు రెండోవాడు అంటాడు నేనే తక్కువ, మా మతం గొప్పది, నా దేవుడు గొప్పవాడు అనుకుంటారు. అది విడదీయడం కాదా? ఇప్పుడు చూసేది బంగ్లాదేశ్ సంగతి చెప్పాను నీకేంటి అయిందని. అంత కలుసున్న వాళ్ళే ఏ రంగా వాళ్ళ మతభావంతో, ఏ రంగా దురహంకారంతో వాళ్ళ తోటి ఉద్యోగిని ఏ రంగా చంపిపోయారు, సరి తగిలెట్టారు. అంచేత మతం మనిషిని విడదీస్తుంది. దీని ఫలితంగా అవుతాయి. ఇంకా ఈ మతాలు వచ్చేగల మతంలో మరి అనేక రకాల మతాలు వచ్చాయి. మరి ఆ మతాలు ఇంకా ఉపయోగకు వచ్చేసాయి. ఈ మతాన్ని నమ్మనివాడు నమ్మేవాడిని తేడా వచ్చి ఈ రంగా విభజన చేస్తున్న మనుషుల్ని. ఇక లేని ఒక మనిషిలో ఏ రంగం లేకుండా ఉండే. అంచేత ఎన్నో రకాల వస్తాయి. మన చరిత్ర తీసినట్లయితే కూడా ఈ విషయం చరిత్ర తీసినట్లయితే ఎన్నో మత యుద్ధాలు జరిగాయి. మత యుద్ధాలు, మన రిలీజియస్ వార్స్ అసలు తీసుకున్నట్లయితే ఈ మతాలు చేసినట్టే ఘోరాలు ఎంత అంతా కాదు. మతం మానవత్వాన్ని నిలబెట్టలేదు, మానవత్వాన్ని చంపేస్తుంది అనేది మాత్రం ఖచ్చితంగా మనం చెప్పగలం. ఊరే కబుర్లు అందరూ దేవుని బిడ్డలే అంటారు. ఏ దేవుని బిడ్డ? నా దేవుడు నా గొప్ప, నీ దేవుడు నీ గొప్ప, ఇంకోటి దేవుడు గొప్ప. అసలు లేని దేవుణ్ణి పెట్టుకుని మనుషులు మానవోమం సృష్టిస్తున్నారు. ఎవరి దేవుడు గొప్పే, కానీ నా దేవుడు గొప్ప, నీ దేవుడు పనికిరానివాడు. హోమాలు లక్షలాది మంది మత యుద్ధాలు చూసినట్లయితే మన క్రీస్తు శకం 300 నుంచి 700 మధ్య దాంట్లో క్రిస్టియానిటీ అప్పుడు రోమన్లు అంటే రోమన్ స్టేట్ రిలీజియన్గా ఉండడంతో రోమన్ స్టేట్ రిలీజియన్గా క్రిస్టియానిటీ వచ్చింది. అప్పుడు క్రిస్టియన్స్కిను పీగన్స్కి మధ్య 4th centuryలో 4వ శతాబ్దంలో ఎన్నో మత యుద్ధాలు చంపుకున్నారు, పీగన్స్ను క్రిస్టియన్స్ను. అలాగే మరి 7వ శతాబ్దం 8వ శతాబ్దంలో మత యుద్ధాలు చెబుతాను. మత యుద్ధాలలో దేనిబడు ఇస్లామిక్ మతం, ముస్లిం మతాన్ని వాళ్ళు పెంచుకుంటూ వెళ్తున్నారు, వ్యాప్తి చేసుకుంటూ వెళ్తున్నారు. అప్పుడు వేసుకెళ్తుంటే మిడిల్ ఈస్ట్లోను, పర్షియాలోను, నార్త్ ఆఫ్రికాలో కూడా క్రిస్టియన్స్కి ముస్లిమ్స్ మధ్య మత యుద్ధాలు జరిగాయి.
మా మతం గొప్పదని మా మతం గొప్పతే వీళ్ళు పెంచుకుంటే మతం చూపి వ్యాప్తి చేసుకుంటా మతాలు వ్యాప్తి చేసుకుంటూ వేరు అలాగే 1000వ శతాబ్దం నుంచి 15వ శతాబ్దం వరకు మధ్యకాలంలో ఆ మధ్య అంటే 500 సంవత్సరాలు అది పెద్ద చాలా భయంకరమైన మత యుద్ధాలు జరిగాయి. క్రీస్తకం 1000 నుంచి ఇప్పుడు 2000 శకంలో మనం 2000 అంటే 1000 సంవత్సరాల క్రితం 500 సంవత్సరాల పాటు 500 సంవత్సరాల పాటు మతం ఎంత హేట్రెడ్నెస్ని తీసుకొస్తున్నా అర్థం చేస్తుంది మనకి. మతం ఎంత ఇదిగా మనుషుల మధ్య ఎంత వైషమ్యాన్ని తీసుకొస్తుందో ఆ పీరియడ్ తెలుస్తుంది. ఒక 1000 సంవత్సరాల క్రితం 500 సంవత్సరాల పాటు జరిగింది. దాంట్లో దాన్ని ఏమంటే రిలీజియస్ క్రూసియేడ్స్ అన్నారు. ఆ క్రూసియేడ్ క్రిస్టియన్స్ యూరోప్లో క్రిస్టియన్స్ ముస్లిమ్స్ రూలర్స్ మధ్య చెప్పలేని యుద్ధాలు జరిగాయి. దానివల్ల ఎంత ఇంకా అలాగే ఈ జెరూసలేం పట్టుకోవడం కోసం చేశారన్నమాట. ఈ చేసుకుని దీంట్లో కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ డైడ్. మిలియన్స్ లక్షల మంది లక్షలు 1 బిలియన్ అంటే 10 లక్షలు మిలియన్స్ 1 కోటి మంది చనిపోయి ఉంటారు. దేనికోసం? హిందూ కాదు ముస్లిం అండ్ క్రిస్టియన్స్ మధ్య బలిదానాలు చేస్తున్నారు. మా మతం గొప్పది మా దేవుడు గొప్ప అని ఇద్దరు క్రూసేడ్స్ రిలీజియస్ క్రూసేడ్స్. దాంట్లో వాళ్ళ మతం కోసం చనిపోవడం చాలా పుణ్యం అనుకుని చచ్చిపోయారు. చంపుకున్నారు. ఒకడు క్రిస్టియన్ పేరు చంపితే ఒకడు ముస్లిం పేరు చంపుకున్నారు. మా దేవుడు గొప్పని మా దేవుడికి క్రూసేడ్స్ జరిగేలాగా ఇలా మిలియన్స్ ఆఫ్ పీపుల్ దేర్. ఆ రంగా దాంతో ముస్లిమ్స్ మధ్య క్రిస్టియన్స్ మధ్య చెప్పలేనంత హేట్రెడ్నెస్ డెవలప్ అయింది. ఇదా మతం చేసేది? ఇదా దేవుడు వాళ్ళని రక్షించేది? ఇదా దేవుడు అనేవాడు చెప్పి వాళ్ళు నేర్పింది? ఏంటి మతం నేర్పింది? మతం ఏ రంగా మానవత్వాన్ని నిలబెడుతుంది? మతం మానవత్వాన్ని నిలపదు. మతం మనుషులు కలపదు. మతం వదులుకోకపోతే ఈ రంగానే జరుగుతుంది. అసలు కాన్ఫ్లిక్ట్స్ ఎలా ఉందంటే ఇంత ఇస్లామిక్ అండ్ క్రిస్టియన్స్ ఇంకా కాన్ఫ్లిక్ట్స్ అన్నమాట. అలాగే ఇస్లాంలోనే అంటే ముస్లిమ్స్ మధ్య షియా సున్నీ. దాంట్లో మళ్ళీ 2 తెగలు, షియా జాతి సున్నీ జాతి. ముస్లిమ్స్లోనే ఇస్లామిక్ దీని రిలీజియన్లోనే షియా తెగ చెందిన వాడు సున్నీ తెగ. వీళ్ళిద్దరు కూడా కొంత చంపుకున్నారు. ఒక మొదటి హిందువులో వీరశైవులు అనేవాడు విష్ణువులు అని వైష్ణవులు అని శైవులు వైష్ణవుల మధ్య ఇండియాలో కూడా హిందువుల మధ్య కూడా గొడవలు జరిగాయి. ఇదా మతం? మతం ఏ రంగా మానవత్వాన్ని నిలబెడుతుంది? మతం చేస్తుంది. అంచేత హిందూకి ముస్లిమ్స్కి ఇక్కడ కూడా భారతదేశంలో కూడా హిందూ రాజుల మధ్య ముస్లిం రాజుల మధ్య కూడా ఎంతో జరిగింది. టెంపుల్స్ని పడగొట్టేశారు వాళ్ళు. వీళ్ళ మసీదులు పడగొట్టారు వీళ్ళు. ఒక టెంపుల్ పడగొడితే ఒక మసీదులు పడగొట్టారు. చెప్పలేరు. ఇప్పుడు బాబ్రీ మసీదు కూడా అంతేగా. అక్కడ రామ మందిరం పడగొట్టి ఆ పైన మసీదు బాబ్రీ మసీదు కట్టారు. ఎంత గోల! ఒక్కటే ఒక బాబ్రీ మసీదు ఎన్నో మసీదులు వాళ్ళు పడగొట్టుకుని తెచ్చారు. మతం ఏం చేసి మనిషిని కలిపిందా? విడదీసింది మతం. అంటే మత నమ్మికలు కూడా వేస్తాయి. 1500 శతాబ్దం నుంచి 17వ శతాబ్దం మధ్య ప్రొటెస్టెంట్స్కి కలిసి మళ్ళీ క్రిస్టియన్ ఎలా అయితే షియా సున్నీల మధ్య జరిగిందో ఆ రంగానే 1500 శతాబ్దం నుంచి 17వ శతాబ్దం నుంచి 200 శతాబ్దాల మధ్య ప్రొటెస్టెంట్స్ మధ్య క్యాథలిక్స్ మధ్య వాళ్ళకి మార్టిన్ లూథర్ అతను వచ్చి అప్పుడు ఇద్దరి మధ్య ప్రొటెస్టెంట్స్కి క్యాథలిక్స్ మధ్య గొడవ అక్కడ చంపుకున్నారు. మతాల మధ్య కూడా వైరమే. మతం మధ్య మతంలోనే మళ్ళీ తెగల మధ్య వైరం. ఇదా మతం ఎలా నిలబెడుతుంది మానవత్వాన్ని? అంటే మతం మనుషుల్ని వేరే మతంతో విడగొట్టడం కాదు, మతంలో ఉన్న తెగలను కూడా విడగొట్టుకుంటుంది. తెగలుగా కొట్టుకుని చస్తారు మతం.
దేవుడిని ఉడిచేస్తే కదా ఆ దేవుడి కోసం ఇది చేస్తుంటారు. మరి మేజర్ వార్స్ 1618 1640 యూరోప్లో ఫ్రెంచి వ్యవధిలో రిలీజియన్ వ్యవధిగా లక్షాది మంది మరణించారు. 1618 1645 మధ్య. దాంట్లో లక్ష్యం పెంచుకుని ఆర్థిక నష్టం. ఇండియాలో 1940లో మనకి పాకిస్తాన్ విభజన జరిగినప్పుడు మరి ఆ హిందూ ముస్లిం కొట్టు చచ్చిపోయారు. మన 1947 స్వాతంత్రం ఇచ్చినప్పుడు హిందూ ముస్లిం మధ్య రైట్స్ జరిగి 1 మిలియన్ పైగా, అంటే 10 లక్షల పైగా చనిపోయారమ్మా. మన భారతదేశంలోనే 10 లక్షలు కేవలం 1947 సంవత్సరంలో స్వాతంత్రం ఇచ్చినప్పుడు పాకిస్తాన్ విడిపడడంతో హిందువులు ముస్లిం కొట్టుకుని చచ్చారు. మతం ఏం చేసింది? ఏ రంగం మతం నీకు మనుషులు మానవత్వం గెలిపింది. నాస్తికత్వం ఒక్కటే మనుషుల మధ్య విభేదాలు లేకుండా చేస్తుంది, మానవులంతా ఒక్కటే నిలుపుతుంది. మతం ఏనాటికి కూడా మతం మనుషుల్ని కలిపి ఉంచలేదు. చరిత్ర చెప్పిన సత్యం అది. శతాబ్దాల పాటు మన చరిత్ర తీసుకుంటే చరిత్ర మొత్తం మతాల మధ్య మతాల వ్యక్తుల మధ్య యుద్ధాలే తప్ప, చంపుకోవడం తప్ప, మానవమే తప్ప కలిసి ఉండడం అనేది నీకు చరిత్ర చెప్పలేదు. చరిత్ర చూపించే సత్యం అది. ఇంకా మతం మనుషులు కల్పించుతుంది. మతాలు మతరహితమైన మనకి వ్యవస్థ ఏర్పడాలి. రహితమైన వ్యవస్థ వచ్చినప్పుడే మానవత్వం ఉంటుంది. లేకపోతే బలవంతం మధ్యమరుపులు వస్తాయి, నాస్తికులపైన హింస వస్తుంది, కులవశత ఉంటుంది. ఇలా అంచేత నాస్తికత్వం అయితే ఈ మతాలు వద్దు, మానవత్వమే కావాలి. మనుషులంతా ఒకటే, మానవులంతా ఒకటే చెబుతుంది. మనిషిగా చూస్తుంది. ఫెలో హ్యూమన్ బీయింగ్గా చూస్తుంది అంట. అంతేగాని వీడి హిందువు, వీడు క్రిస్టియను, వీడు జురాస్ట్రియను, వీడు వీధి అనేది ఆగే చూడదు. అందరూ మనుషులు, ప్రపంచంలో మానవులంతా ఒకటిగా చూస్తుంది. నీ దేవుడు ఎవడు, నీ గ్రంథం ఏంటి, గ్రంథాలకు దేవుడితో ఏ సంబంధం పక్కన పారేవే. ఇవన్నీ మనుషులు విడగొడుతుంది, మనుషులు చంపుతుంది ఇలాంటివన్నీ నేను. అంచేత మనుషులందరూ అందరినీ సమానంగా మతం ఏ రకంగా మనుషులందరూ హాయిగా ఉంటుంది. అంచేత కొంతమంది ఏదో దేవుని పంపించిన వాళ్ళు, మేము ఎంపిక చేయబడ్డ వాళ్ళం, మేము ఎంపిక జాతుల్లో, మేము పవిత్ర రక్త బంధాలు ఉన్నాయి మాకు, దేవుడు పంపించారు, మా దేవుని మనుషులు మేము అని చెప్పే మనుషులు ఉన్నారు. అవన్నీ అర్థం లేనివి, అలా కాదు. అంచేత తెలుసుకోవాల్సింది ఏంటంటే మతస్థులు ద్వేషించుకుంటారు. మతస్థులు వాళ్ళు ద్వేషించుకుంటారు, ఇతర మతస్థులు ద్వేషిస్తారు. నాస్తికులు ఎప్పుడు ఏకమై ఉంటారు. నాస్తికులు ఏంటంటే మానవులంతా ఒకటి అంటారు. అంటే నాస్తికులు ఎప్పుడు ఏకమై ఉంటారు. మతస్థులు మాత్రం ద్వేషించుకుంటారు. వాళ్ళు కూడా ద్వేషించుకుంటారు, ఇతర వాళ్ళు మరింత ద్వేషిస్తారు. మతం నా మతం అనుకున్నప్పుడు విభజన వస్తుంది. నాస్తికత్వం ఒక విభజనని నిరోధిస్తుంది, మనుషులంతా ఒకటిగా ఉంచుతుంది, ఏకం చేస్తుంది. అంచేత నాస్తికత్వం మనుషుల్ని మానవత్వంతో కల్పించింది. అంచేత శాంతి అనే దేవుడి పేరుతో కాదు, మానవత్వం పేరుతో నిలవాలి. దేవుడి పేరుతో శాంతి ఉండదు, కలయిక ఉండదు. మానవత్వం పేరుతో కలయిక వస్తుంది. ఆ కలయిక కేవలం నాస్తికత్వం ఇలా వస్తుంది. మతరహిత సమాజం ఏర్పడినప్పుడే హాయిగా సుఖంగా ఉంటారు. ఈ ద్వేషాలు లేకుండా మంచి మానవులు, మనసున్న మనుషులుగా వాళ్ళు బతుకుతారు. డాక్టర్ గారు, భిన్నత్వంలో ఏకత్వం భారతదేశం గొప్పతనం. ఇటీవల రాజకీయంగా దీన్ని భంగపరుస్తున్నట్లు కానవస్తుంది. ఈ విషయంలో నాస్తిక్ కేంద్రం అభిప్రాయం ఏంటి? ప్రిమిరా, నిజంగా మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వంతోనే ఉన్నది. నిజంగా మన జీవన విధానం అంతా భిన్నత్వంలో ఏకత్వం. మన స్వాతంత్ర్యం రాకముందు మహాత్మా గాంధీ గారి సారథ్యంలో అందరూ కలిసి ఈ మతం ఆ మతం లేదు, ఈ కులం ఆ కులం లేదు, ఈ జాతి ఆ జాతి అని లేదు, ఒకే దేశం ఒకే జాతి అనేది చేశారు. అంత ఇదిగా వచ్చాం. చక్కగా ఆరోగ్యం స్వాతంత్ర్యం సంపాదించాం. స్వాతంత్ర్యం సంపాదించిన తర్వాత మన రాజ్యాంగాన్ని నిర్మించుకున్నాం. మన రాజ్యాంగంలో అందరికి సమానం, ఈ కులం పేట, మతం పేట, జాతి పేట, వర్ణం పేట, వర్గం పేట, ఏ రంగ విభేదాలు అందరికీ ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. చట్టం రీత్యా అందరూ సమానమే. ఏ రంగం కూడా స్త్రీలు పురుషులు ఏ తేడా లేదు, అందరూ ఒకటి. డబ్బున్న వాళ్ళు డబ్బు లేని వాడు ఏం లేకుండా అలా చేసుకుని ఆలోచిస్తున్నాం.
మతాలతో సంబంధం లేదు. మన సెక్యులర్ స్టేట్ గుర్తుంచుకోండి. మతరహితం, సెక్యులర్ అంటే మతరహితము. అంతేగాని మతాలు ఉంచుకుని ఏదో కలిసి ఉందాక చూసంగా మతాలు పెట్టుకుంటే మతాలు ఉంచుకుని ఏకంగా సమానం అంటే జరిగేది కాదు. రిలీజియస్ వార్స్ ఎలా మనకు లెసన్ చరిత్రని ఒకసారి మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. మతాలు ఉంచుకొని మతాన్ని ఉంచుకొని నా మతం అనుకుంటే తనుకు చస్తా చూస్తున్నాం. మన బంగ్లాదేశ్ విషయంలో చూస్తూనే ఉన్నాం. అది ఎక్కడ మతం అనేది ఒక మనుషులు ఆ భావం ఉంటే, మత భావం ఉంటే, నా మతం అనేది ఉంటే చంపుకోవడం కూడా ఉంటుంది. మనం మనుషులుగా ఉండాలి కానీ జంతువులుగా కాదు కొట్లాడుకోవడం కోసం. కానీ భారతదేశంలో నిజంగా మన సెక్యులర్ పడదు. నిజంగా మన రాజకీయ నాయకులు తెలిస్తే వాళ్ళకి అసలు అధ్యయనం చేస్తే, సెక్యులరిజం చేస్తే ఈ రకంగా ఒక మతాలని భుజాన్ని వేసుకోరు. మనం చూస్తున్నాం. ప్రైమ్ మినిస్టర్ నుంచి సీఎం దాకా అందరూ కూడా ఒక మతాన్ని మాలో మతసహనం ఉంది, మేము మాత్రం నేను నమ్మిన మతాన్ని మాత్రం నేను దాన్ని ప్రమోట్ చేస్తానని చెప్పేసి అధికారంలో ఉన్నవాళ్ళు వాళ్ళు ఒక మతాన్ని భుజాన్ని వేసుకుని చేస్తున్నారు. దిస్ ఇస్ రాంగ్. అది మన సెక్యులర్ స్టేట్ రాజ్యాంగ రీత్యా ప్రమాణం చేసి ఒక ముఖ్యమంత్రి అయ్యో, ఒక ప్రైమ్ మినిస్టర్ అయ్యో, ఒక మంత్రి అయ్యో వాళ్ళు ఒక మతాన్ని భుజాన్ని వేసుకున్నారంటే, ఒక కులాన్ని భుజాన్ని వేసుకున్నారంటే రాజ్యాంగ విరుద్ధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నట్లే లెక్క సెక్యులర్ స్టేట్లో. ఇప్పుడు అది చేయబట్టే మనుషులు మళ్ళీ సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ, ఇప్పుడు ఒక మతాన్ని ప్రైమ్ మినిస్టర్ కానీ సీఎం కానీ ఇంకోటి కానీ భుజాన్ని తీసుకోవడంతో తక్కిన కొంత మైనార్టీ వర్గాల వాళ్ళు ఒక రకమైన అన్రెస్ట్ వస్తుంది. ఏంటి మనకేంటి రక్షణ, మన రక్షణ ఏమిటి అనేది ఒక భావం వస్తుంది. అరే మన సెక్యులర్ స్టేట్ అందరూ ఒకటే. ఇక్కడ మతం కేవలం వ్యక్తిగతం. ఎక్కడ ఒక ప్రభుత్వం దేన్ని భుజాన్ని వేసుకోకూడదు, ఏ మతాన్ని భుజాన్ని వేసుకోకూడదు. కానీ ఏం జరుగుతుంది భారతదేశంలో? నగ్న సత్యాలు. ప్రైమ్ మినిస్టర్ కింద దాకా, అటు ప్రైమ్ మినిస్టర్ దాకా, ఒక సర్పంచ్ దాకా ఒక మతాన్ని భుజాన్ని వేసుకుని దాన్ని ప్రచారం చేసుకుంటూ మనుషుల మధ్య వైషమ్యాలను పెంచిపోయి పోషించడం జరుగుతోంది. ఇది చాలా గర్హనీయమైన విషయం. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నట్టు లెక్క ఇది. అసలు మనుషులు ఎంత ఇది తెలివిగా అంటే, ఇటీవల కాలంలో మన మహాత్మా గాంధీ గారు మన జాతిపిత, దాంట్లో ఏమీ సందేహం లేదు. ఆయన యొక్క నాయకత్వంలో భారతీయులందరూ కలిసి ఏకంగా పోరాడి స్వాతంత్ర్యం సంపాదించడం జరిగింది. మన జాతిపితగా చూస్తాం, అందరూ జాతిపిత. కానీ ఆయన ఏదో రకం జాతిపిత, ఒక మతంగా ఆయన మహాత్మా గాంధీ మరి ఒకనప్పుడు ఇక హిందూగాని చెప్పుకునేవాడే. కానీ ఎప్పుడైతే ఆయన సమాజంలో అందరితో కలిసి ఉండాలి, ఒక మతం ఉన్నట్లయితే, ఒక దేవుడిని భుజాన్ని వేసుకున్నట్లయితే అది మనుషుల మధ్య వివిధాలకు కారణమవుతుంది, వైరుధ్యాలకు కారణమవుతుందని చెప్పి మతం కాదు ముఖ్యం, మానవత్వం ముఖ్యం అని గుర్తించాడు మహాత్మా గాంధీ. మతం కాదు మానవత్వం ముఖ్యం అని చెప్పి మతాన్ని పక్కన పెట్టి అంతవరకు ఆయన అకంచాన్ని హే రామ్ శ్రీరామ్ రామ్ అనేవాడు కూడా, నా రాముడు అయోధ్య రాముడు కాదు, నా రాముడు అంటే ఒక మంచి ఒక ఊహా వ్యక్తి, ఒక మంచివాడు. నేను రాముడు అంటున్నా అంటే అయోధ్య రాముడు కాదు, ఆ శ్రీరామచంద్రుడు కాదు, నా రాముడు అన్నా అంటే ఒక మంచి వ్యక్తిగా నేను అంటే అంటున్నా, కానీ ఏ మతముఖమైన నాయకుడు కాదు అన్నాడు. అంత ఇదిగా మానవత్వంతో మహాత్ముడు, ఒక ఎగ్జంప్లరీగా నిలిచిన ఆదర్శమూర్తిని ఆయన పేరిట మరి భారతదేశంలో ఒక గ్రామీణ ఉపాధి సంబంధించిన దాంట్లో నాకు మనకు ఒక ఇది ఉండేది, ఒక యాక్ట్ ఉండేది, మనకి చట్టం. దాన్ని ఇటీవల పార్లమెంట్లో గాంధీ పేరిట చట్టాన్ని గాంధీ పేరుని ఎత్తిపారేసేసి గాంధీ పేరుని ఎత్తేసి వికసిత భారత్ రోజ్గార్ మరియు ఆజీవికా మిషన్ గ్రామీణ కొరకు హామీ చట్టం 2025 పాస్ చేశారు. విబిజీ రామ్జీ యాక్ట్ 2025. దీంట్లో పూర్వకాలం ఇక్కడ గాంధీ పేరు ఉండేది, గాంధీ పేరు తీశారు. మరి గాంధీ జాతిపిత,
ఇన్ని దశాబ్దాలుగా గాంధీ పేరిట ఈ రకాల భారత రోజ్గార్ మరియు ఆజీవిక మిషన్ గ్రామీణంగా ఉండే దీంట్లో ఇదేంటంటే 125 రోజులు వేతన ఉపాధి హామీ గ్రామీణ ప్రాంతాల్లో 125 రోజులు వేతన ఉపాధి హామీ కింద గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు సహాయం చేస్తున్నారు. గాంధీ గారి పేరిట ఆ చట్టం బాగా జరుగుతూ వస్తుంది. కానీ చట్టం వస్తుంటే ప్రస్తుత గవర్నమెంటు దాని పేరు గాంధీ పేరు ఎత్తేసేసి ఎవరైతే జాతిపిత అనుకుంటున్నామో ఆ జాతిపిత పేరు లేకుండా ఇక చివరికి ఇక్కడ చూడు మన వాళ్ళ యొక్క విచిత్రమైన ధోరణి. వికసిత భారత్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ దాన్ని విబిజీ రామ్జీ యాక్ట్ అని పెట్టారు. అంటే ఇది ఇంగ్లీష్లో ఎబ్రివేషన్ వికసిత బీవీ అంటే వికసిత భారత్, జీ అంటే గ్రామీణ, రామ్ అనేది రోజ్గారీ అనేది ఇది వస్తుందన్నమాట. యాక్ట్ 2025. ఇక్కడ ఏమంటారు సార్, గాంధీ పేరు తీసేసిన గాంధీ గారు రామ్ అనేవారు కదా, అంచేతగా విబిజీ రామ్జీ యాక్ట్ అన్న రాముడు ఉన్నాడు కదా, గాంధీ పేరు లేకపోతేనేంటి అని అతి తెలివితేటతో మాట్లాడారు. అతి తెలివితేట అంటే జాతిపితని అవమానపరచడం. దేనివల్ల, ఎందుకోసం? గాంధీ వీళ్ళ మత దురహంకారంతో గాంధీ లాంటి జాతిపితను కూడా వాళ్ళ మతం కోసం మత భావం కోసం గాంధీపై నెత్తిపారేశారు. అంటే జాతిపిత కంటే కూడా వాళ్ళ మతం వాళ్ళకి ముఖ్యమైంది, గొప్పదయింది. ఏ వ్యక్తి అయితే తన జీవితం అంతా అర్పించి మానవత్వంతో దేశం కోసం, జాతి కోసం, భారత జాతి కోసం ఆయన ప్రాణాలు బలి చేసుకున్నాడో, మహాత్మా గాంధీ ఒక మతత్వవాది పిపాకి వీళ్ళకి బలైపోయాడు. అలాంటి మహానుభావుడి పేరును కూడా తీసిపారేసి మతం అనే దానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి కనుక అక్కడ రామ్ అని పేరు పెట్టుకుని దేవుని పేరు వచ్చేట్టు చేసుకుని, పైగా గాంధీ గారు కూడా రాముడు అని ఇష్టమే కదా, ఆ చేతి మేము పెట్టాం గాంధీ పేరు తీసని చెప్పి సంబంధించిన అతి తెలివితేటలు ప్రయత్నించారంటే ఏ రకంగా ఉంది ధోరణి. కేంద్ర ప్రభుత్వం నుంచి కింద దాకా ఇలాంటి ధోరణులు చాలా సందర్భాలు మనకు వస్తున్నాయి. ఇది గర్హించదగినది. భారత జాతిలో కూడా ఇలాంటిదే మనం ఇలాంటివి మనం సహిస్తూ కూర్చున్నట్లయితే చివరికి మన సెక్యులర్ స్టేట్ను కూడా, సెక్యులర్ పదాన్ని కూడా ఎత్తేయాలనేటువంటి ఒక ధోరణి మనకు కనబడుతుంది. సోషలిస్ట్ సెక్యులర్ అనేది మనకు ప్రియాంబుల్లో ఉన్న పదాలు కూడా ఎత్తేయాలనే వాదన ఒకవైపు వస్తుంది. ఆల్రెడీ సోషలిస్ట్ సెక్యులర్ వర్డ్ ఎత్తేయాలని ఆల్రెడీ గాంధీ పరిస్థితి. రేపు ఇప్పుడు రూపాయి నోట్ల మీద గాంధీ గారి బొమ్మ ఉంది, 500 రూపాయలు గాంధీ గారి ఆ బొమ్మ కూడా ఎత్తేసిన ఆశ్చర్యపని లేదు. అక్కడ ఇంకే బొమ్మ పెడతారు కూడా మనకు తెలియదు. అలాంటి ప్రభుత్వాలు ఇప్పుడు ధోరణి ఉన్నాయి. ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి. మనం చూసుకున్నాం కదా, మత ద్వేషాలతో ఎన్ని రకాల యుద్ధాలు వచ్చాయో, మత ద్వేషంతో ఎన్ని యుద్ధాలు వచ్చాయో. భారతదేశం మళ్ళీ ఆ రకమైన గత చరిత్రలోకి వెళ్ళే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది చాలా పనికిరాని ఆలోచన ధోరణి, అభ్యుదయకర ధోరణి కాదు, ఎట్టి పరిస్థితుల్లో కాదు. గాంధీని అవమానించడం అనేది నిజంగా చెప్పాలంటే గాంధీని అవమానపరచడమే. గాంధీని అవమానపరచే భారత జాతిలో ఎవరైతే సమానత్వాన్ని కోరుతున్నారో, అందరూ మనుషులు అంటుకున్నారో వాళ్ళందరినీ అవమానించేట్లకి, రాజ్యాంగాన్ని అవమానపరిచేట్లేదు. అంచేత ఇక ముందే లెసన్ నేర్చుకుని ఇలాంటి మన కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, ఇంకో ప్రభుత్వం కావచ్చు, వాళ్ళకి మొత్తం సెక్యులర్ దృక్పథంలో వెళ్ళాలి. అలాగే మహాత్మా గాంధీని అవమానపరిచేటువంటి ఎటువంటిది కూడా చేయడానికి వీలు లేదని మాత్రం చెబుతున్నాను. ప్రిమియరా, ఇక్కడ చాలా విషయాలు తెలుస్తున్నాం. నిరంతరం మనం నూతన భావాలతో, నూతన దృక్పథంతో ముందుకు వెళ్ళాలి. మనం హ్యాపీ న్యూ ఇయర్ అని మనం స్వాగతం పలికాం నూతన సంవత్సరానికి. అలాగే నూతన సంవత్సరంలో అభ్యుదయ భావాలతో, మానవత్వంతో, అందరూ మానవులంతా ఒక్కటే అనే భావంతో ముందడుగు వేద్దాం.
అంచేత నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మరి నూతనత్వానికి అడుగు వేస్తూ యూట్యూబ్లో సమరం ఛానల్స్ చాలా ఇంతవరకు చాలా చేసే ప్రోగ్రాం చేస్తూ వచ్చాయి. ఈ సంవత్సరం ఇంకెన్నో కొత్త కార్యక్రమాలు నిర్వహించబోతున్నాయి. కొత్త ఇప్పటికీ మనం 7 సంవత్సరాలు సమరం ఛానల్స్ మనం నిర్వహించాం. 7 సంవత్సరాలు అయ్యేప్పటికీ ఈ ఫస్ట్ నుంచి సమరం ఛానల్స్ 8వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాయి. 8వ సంవత్సరంలో ఈ సంవత్సరంలో 8వ సంవత్సరం దాంట్లో 7 సంవత్సరాలు పూర్తి 8వ అడుగు పెడుతూ మన ప్రేక్షకులందరికీ మరింత అభ్యుదయాన్ని అందించడానికి, చైతన్యాన్ని అందించడానికి, విజ్ఞానాన్ని అందించడానికి, విశేషాలు అందించడానికి, వినోదాన్ని అందించడానికి కూడా మనం కొత్త కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. ఇంతకాలం 7 సంవత్సరాలుగా మనకి దాదాపు 20 కోట్ల మందికి పైగా 152 దేశాల్లో ఇంకా మించే ప్రేక్షకులు వ్యూయర్స్ మనం చూస్తూ వచ్చారు. ఈ సంవత్సరం బిగినింగ్కి ఆల్రెడీ 20 కోట్లు కాకుండా 21 కోట్ల వ్యూస్ వచ్చాయి. ఒక సంవత్సరంలోనే ఒక కోటి వ్యూస్ని మనం పొందగలం. కోటి వ్యూస్ అంటే మామూలు కాదు. ఒక మానవతా దృక్పథంతో, ప్రత్యేకమైన ఒక జీవన విధానంతో, గోరా గారు ప్రతిపాదించే పాజిటివ్ దృక్పథంతో ఒక నూతన జీవన విధానంతో మనం ప్రయాణిస్తున్న దాన్ని, ఆ సిద్ధాంతాన్ని అంగీకరిస్తూ మరొక కోటి మంది మనకి యాడ్ అయ్యారంటే చాలా సంతోషం. 21 కోట్లు దాంట్లో మనం సాధించాం. ఇంతవరకు 20 కోట్లు సాధించాను అంటున్నాం. 21 కోట్లు సాధించినటువంటి సమరం ఛానల్స్ని ఇంతకాలం ఆదరించిన ప్రేక్షక మహాశైలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేద్దాం. ఇలాగే ఈ సంవత్సరం కూడా అందరూ కూడా ఆరోగ్యాన్ని మనం ఆలోచిస్తూ మనకి తగిన సలహాలు ఇస్తూ దీంట్లో భాగస్వాములు అవుతూ ఒక కొత్త ప్రపంచాన్ని మనం నిర్మిద్దాం. మామూలుగా ఉన్నటువంటి ఆ ఆస్తిక ధోరణి నుంచి ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా చైతన్యపరుస్తూ మానవులంతా ఒకటే అనే దాన్ని వైపు మనం పయనిద్దాం. నవ సంవత్సరానికి, నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుదాం. అందరి దగ్గర సెలవు పుచ్చుకున్నాం. అందరికీ జై ఇన్సాన్. జై ఇన్సాన్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు ఎథిస్ట్ బులెటిన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.